నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి దంపతులతో రచించబడిన నిధి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1975 అక్టోబర్లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. చెల్లాయ్ అన్న పిలుపు దూరం నుంచి వినపడ్డప్పుడు నేను పట్టించుకోలేదు. నాకు అన్నలు అక్కలు లేరు. ఆ మాటకొస్తే నా అనేవారెవ్వరూ లేరు. అయితే ఈసారి ఇంచుమించు నా పక్క నుంచే చెల్లాయ్ అన్న పిలుపు వినపడటము, ఎవరో నా చెయ్యి బలంగా పట్టుకోవడము జరగటంతో నేను చెల్లించడం మాత్రమే కాదు, విపరీతంగా ఆశ్చర్యపడ్డాను. నా చెయ్యి పట్టుకున్నది ఒక యువకుడు. ఇద్దరి కళ్ళు కలవగానే అతను అంతులేని ఆనందాన్ని ప్రకటిస్తూ, చెల్లాయ్, నువ్వు నిజంగా బ్రతికే ఉన్నావా అన్నాడు. నేను బ్రతికే ఉన్నాను, కానీ నా పేరు చెల్లాయ్ కాదు అన్నాను జవాబుగా. అతను నా చెయ్యి వదిలిపెట్టి, నా మీద నీకు ఇంకా కోపం పోలేదన్నమాట అన్నాడు. ముక్కు ముఖం ఎరగని ఆడపిల్ల చేయి పట్టుకున్నాక పొరపాటును అంగీకరిస్తూ క్షమించమని అడిగినా ఆ పిల్ల కోపం పోకపోవచ్చు. అటువంటప్పుడు చేసిన తప్పుకి ఇంకా ఏ క్షమాపణ అడగని నీ మీద కోపం నాకు ఇంకా తగ్గకపోవటం అసహజం కాదనుకుంటాను అని 4 అడుగులు ముందుకు వేశాను. నాకు తెలుసు, కాస్త కంటికి నదరగా కనిపించే ఆడపిల్లని ఏదో ఒక వంకతో తాకటం, పలకరించటం, ఆ తర్వాత దాన్ని ఒక ఘనకార్యంగా స్నేహితుల మధ్య చెప్పుకుని మురిసిపోవటం ఈనాటి యువకుల్లో ఒక పెద్ద ఫ్యాషన్గా వస్తోంది. అందుకే నేను ఆ అపరిచిత యువకుడి విచిత్ర ప్రవర్తనకు అర్థం గురించి ఎక్కువగా ఆలోచించకుండానే ముందుకు దారితీశాను. అయితే ఆ అపరిచిత యువకుడు నన్ను వదలలేదు. అలా ముక్కు మొహం ఎరగని దానిలో నటిస్తావేమిటే? ఏదో చిన్న తగులాట వచ్చినంత మాత్రాన మనమిద్దరం అన్నా చెల్లెళ్ళం కాకుండా పోతామా అన్నాడు. నేను ఆగాను. అతని సంబోధన నాకెంత మాత్రం నచ్చలేదు. కాస్త తీవ్రంగానే అతని కళ్ళల్లోకి చూసి, చెయ్యి పట్టుకోవటం కోసం చెల్లాయి అని పిలవటాన్ని నేను క్షమించగలనేమో, కానీ ఏమీ అనటం కోసం చెల్లాయి అనేవాళ్ల చెంప పగలగొట్టందే నా మనసు ఊరట చెందదు అన్నాను. ఆ యువకుడి ముఖం తెల్లబోయినట్లు గమనించాను. నువ్వు నిజంగా నా చెల్లాయివి కాదా అని అడిగాడు. అతని కంఠంలో జాలి ధ్వనించింది. అతని ముఖంలో దీనత్వం గోచరించింది. అయినా నా వెర్రిగాని చచ్చిపోయిన చెల్లాయి మళ్ళీ బతికొస్తుందా అన్నాడు అదోలా. ఎందుకో నా మనసు కరిగింది. నీకు అచ్చం నాలాగే ఉండే చెల్లెలుండేదా అని జాలిగా అడిగాను. అతని ముఖంలో మళ్ళీ వెలుగు కనపడింది. నీకు లాంటి చెల్లాయి కాదు, నువ్వే నా చెల్లెలివి అన్నాడు. ఈసారి అతని కంఠంలో ధైర్యం ధ్వనించింది, ముఖంలో నమ్మకం గోచరించింది. నేను చిన్నగా నవ్వి, నా పేరు వసంత, మా అమ్మకు నేను ఏకైక సంతానం. ఇదే ఊరిలో మా అమ్మ నేను బహుశా నాకు 2-3 ఏళ్ల వయసప్పటి నుండి ఉంటూ వస్తున్నాము. నాకు తండ్రి లేడు. నేను ఎరుగున్నంత వరకు పిన్నులు, బాబాయిలు వగైరా బంధువులు ఎవ్వరూ లేరు. గత 2 మాసాల నుంచి నేను తల్లి కూడా లేని అనాథనయ్యాను. ఇప్పుడు నేను ఏకాకిని. ఇటువంటి నన్ను పట్టుకుని నా మీద ఇంకా కోపం తగ్గలేదా చెల్లాయి అంటూ ఎవరైనా అడిగితే ఏం జవాబు చెప్పగలను అనేసి ముందుకు నడిచాను. అతను నిశ్చేష్టుడయ్యాడు. అమ్మ తలుపులోకి రాగానే మనసంతా పాడయింది. నాకు చిన్నతనం నుంచి తెలిసిన ఏకైక ఆప్త బంధువు అమ్మ నన్ను 2 నెలల క్రితం ఏకాకిని చేసి వెళ్ళిపోవటం నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక భయంకరమైన చేదు నిజం. నన్ను మీరు క్షమించాలి అన్నాడు అతను. పార్కులో ఒక మూల బెంచి మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడి చూశాను. అతనే. ఎందుకు అన్నాను కాస్త ప్రసన్నంగానే అతని వంక చూస్తూ. అతను మౌనంగా తన జేబులో నుంచి ఒక ఫోటో తీసి నాకు ఇచ్చాడు. నేను చూశాను. నా ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది అన్నాను ఆశ్చర్యంగా. అది నా చెల్లెలు సుజాత ఫోటో. కులం తక్కువ వాడిని ప్రేమించినందుకు ఇంట్లో దాన్ని నాతో సహా అందరూ నానా మాటలు అన్నాము. తర్వాత ప్రేమించిన వాడు దాన్ని మోసగించడం జరిగింది. ఎవరిని నమ్మి అది మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిందో వాడే మోసం చేసేసరికి అది ఏమైందో మాకు తెలియదు, కానీ తన జీవితం ముగియబోతున్నట్లు ఇంటికి రాసిన ఉత్తరం మాత్రం నా దగ్గర ఉంది. అందువల్లనే నిన్న నేను మీ దగ్గర విచిత్రంగా ప్రవర్తించడం జరిగింది. ప్రాణాల కంటే మిన్నగా భావించే చెల్లెలు మరి ఈ లోకంలో లేదని అనుకుంటున్న నా కళ్ళ ముందు మీరు కనపడ్డప్పుడు నా మనసుల భావాలు ఎలా ఉంటాయో ఈ ఫోటో చూసి మీరే ఊహించగలరు అన్నాడా యువకుడు.
నేను నవ్వి, మనిషిని పోలిన మనిషి ఇంతగా పోలి ఉండటం అసంభవం. ఇది మీ చెల్లెలి ఫోటో అయి ఉంటుందని నేను అనుకోవటం లేదు అన్నాను. అతను షాక్ తిన్నట్టుగా ముఖం పెట్టి, అంటే మీ అభిప్రాయం అన్నాడు. మీకిష్టం లేని వాడిని ప్రేమించినందుకు ఇల్లు వదిలిపోవటం మినహాగా మరో గత్యంతరం లేదు. ప్రేమించాలనుకున్నవాడు మోసం చేస్తే ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదు. ప్రాణాల కన్నా మిన్నగా భావిస్తున్నాననుకునే మీ ప్రేమ మీ చెల్లెలకు చూపించిన దారులవి. ఇటువంటి మీకు చెల్లెలు సజీవంగా కనపడగానే ఆనందానికి బదులు ప్రస్తుతం ఎటువంటి నీచపు జీవితం గడుపుతుందోనన్న అనుమానము, దానికి తోడుగా ఆగ్రహము రావాలి. అలా జరగలేదంటే నేను మీ చెల్లెలని పోలి ఉండలేదన్నమాట అన్నాను. అతను నోట మాట లేకుండా ఒక్క క్షణం పాటు నా వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఫోటో కోసం అన్నట్లుగా చేయి చాపాడు. నేను ఇవ్వగానే ఫోటో తీసుకుని జేబులో పెట్టుకుని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతని వంకే చూస్తూ ఆలోచిస్తున్నాను. అతడిని అనుకోకుండానే నేను ఏడిపిస్తున్నానా అన్న ఆలోచన క్షణమాత్రం కలిగింది నాలో. అప్పుడే నాకు గుర్తుకొచ్చింది, అతను నన్ను క్షమాపణ అడగటానికి వచ్చి నేను క్షమించానో లేదో తెలుసుకోకుండానే మధ్యలో వెళ్ళిపోయాడు. ఇంతకీ అతన్ని నేను క్షమించానో లేదో నాకే తెలియదు. అరే సుజాత అని నన్ను చూసి ఆశ్చర్యపోయిన ఆ యువతి వంక పరీక్షగా చూశాను. వయసు 16కి 20కి మధ్యలో ఉండొచ్చు. మనిషి నాజుగ్గా ఉంది. నన్నేనా మీరు సుజాత అంటున్నది అన్నాను. నిన్నుగాక మరెవరిని అలా పిలుస్తానే, నాకు తెలిసిన సుజాతవు నువ్వు ఒక్కతివే కదా అని నేను మళ్ళీ జవాబిచ్చేలోగానే, ఇంతకీ ఈ ఊరెలా వచ్చావే అని అడిగింది. నేను ఇబ్బందిగా నవ్వాను. నాకు తెలిసినంతవరకు నా పేరు సుజాత కాదు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. నాకు జ్ఞానం వచ్చి కనీసం 12 ఏళ్ళు అయి ఉంటుందని నా అంచనా అన్నాను. నాతో 2 సంవత్సరాలు నా ఊళ్ళో నా ఆత్మీయురాలుగా మెలిగిన నా సుజాత 12 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటుందంటే నన్ను నేను నమ్మలేనేమో అందా యువతి. మీరు పొరపడ్డారు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నానని అన్నాను. కానీ జ్ఞానం రాక మునుపు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాను. మొత్తం ఈ ఊరిలోనే నా నివాసకాలం కనీసం 16 సంవత్సరాలు ఉంటుంది అన్నాను. ఏమిటే ఈ డొంక తిరుగుడు మాటలు? ఇంట్లో దెబ్బలాడి కోరుకున్న వాడితో ఎక్కడికో వెళ్ళిపోయావని విన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే నిన్ను చూడటం. ఎంత ఉత్సాహంతో నిన్ను పలకరిస్తూ ఉంటే నువ్వేమిటే ఇలా మాట్లాడుతున్నావు? నా సుజాతను నేను గుర్తుపట్టలేననుకోకు. నేను నీ స్నేహితురాలిని. నీ ఉనికి రహస్యంగా ఉంచటం అవసరమని నువ్వు అనుకుంటే అందుకు నేను నీకు అడ్డంకి కాబోను. దయ ఉంచి ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టి ఎప్పటి సుజాతలా నాతో మాట్లాడు అంది. చూడండి, మీరెవరో నాకు నిజంగా తెలియదు. నేను ఎప్పటి సుజాతలా మాట్లాడటం సంగతి అటుంచి ఎప్పటికీ సుజాతను కానని గుర్తించండి. నా పేరు వసంత. మీకేమైనా సందేహాలుంటే ఇక్కడే నేను చదివిన స్కూల్లోని రికార్డులు, ప్రస్తుతం నేను పనిచేస్తున్న ఆఫీస్లోని నా కొలీగ్స్ వగైరాల వల్ల తీరగలవు. కోరిన వాడిని వివాహం చేసుకోవటానికి ఇంట్లో పెద్దలతో దెబ్బలాడవలసిన అగత్యం నాకు లేదు. నా ఇంటికి నేనే పెద్దను. నాతో మీరు పరిచయాన్ని అభిలషించే మాట అయితే నేను సుజాతనే కానవసరం లేదు అన్నాను. ఆ యువతి ఆశ్చర్యంగా నా వంక చూస్తూ, నువ్వు నువ్వు మీరు సుజాత కాదంటే నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పేది నిజమైతే నాకు ప్రపంచంలో ఇంతకంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఉండదనిపిస్తోంది అంది. నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీ కళ్ళల్లో మొదట కనిపించిన నమ్మకము, తర్వాత కనిపించిన ఆశ్చర్యము అసలు నేను వసంతనేనా అని నన్ను నేను అనుమానించుకునే స్థితికి తీసుకొచ్చాయి అని ఒక్క నిమిషం ఆగి, ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే మీరు నా ఇంటికి కానీ ఆఫీసుకి కానీ రావచ్చును అంటూ ఆ 2 అడ్రస్లు ఆమెకిచ్చాను. ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్లు లేదు. కళ్ళలో మనిషిలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె దృష్టి నుంచి కనుమరుగయ్యాక నాకు గుర్తుకొచ్చింది. నాకు ఆమె పేరు తెలీదు. ఆమె నాకు తన చిరునామా ఇవ్వలేదు. ఒక్కతిని ఇంట్లో కూర్చుని నా జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాను. తండ్రి ఎవరో నాకు తెలీదు. చిన్నతనం నుండి అమ్మ నన్ను కంటికి రెప్పలా సాకింది. నన్ను కారుల్లో తిప్పి మేడల్లో తిరిగేలా చేయకపోయినా ప్రపంచంలో ప్రేమకు మించిన ధనం ఏమీ లేదని నాకు తోచేలా మసిలింది. అమ్మ చరిత్ర నాకు తెలియదు. ఆమె ఎన్నడూ పుణ్యస్త్రీలాగే చేతికి గాజులు, ముఖానికి బొట్టు ఉంచుకునేది. ఎప్పుడైనా నేను నాన్నని గురించి ప్రశ్నిస్తే ఏమీ చెప్పేది కాదు. అది అమ్మకు ఇష్టం లేని ప్రశ్న అని నాకు తెలిసాక మరి నేను ఆ ప్రశ్న వేయలేదు. మొదట్లో అమ్మ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటుంది. కానీ నాకు ఊహ తెలిసేసరికి అమ్మకు చుట్టుపక్కల గౌరవ స్థానమే ఉందని నాకు అర్థమైంది.
అమ్మ చదువుకుంది, తెలివైనది, పౌరుషం గలది, అభిమానం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, మనిషి నిప్పు లాంటిది వగైరా మాటలు అమ్మ గురించి ఇతరులు చెప్పుకోగా విన్నాను. అమ్మ ఈ ఊరు వచ్చిన కొత్తల్లో తన ఒంటి మీద బంగారాన్ని నమ్మి ఇప్పుడు నేనుంటున్న ఈ ఇల్లు కొన్నదట. జీవనోపాధికి మొదట్లో ట్యూషన్లు ప్రారంభించి నోటి మంచితనంతో ఎందరినో ఆకట్టుకుని చివరికి ఒక కమిటీ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకోగలిగింది. నన్ను చిన్నతనం నుంచి అటు గారాబము ఇటు క్రమశిక్షణ రెంటిని మేళవించి పెంచింది. ఎన్నోసార్లు అమ్మ నాతో నిన్నొక ఇంటిదాన్ని చేయటమే నా జీవితాశయం అంటూ ఉండేది. కానీ నేను ఎదుగుతున్న కొద్దీ అమ్మలో క్రమంగా మార్పు వస్తోందని నేను గమనించాను. నాకు 10 సంవత్సరాల వయసప్పుడు అమ్మా నాకు కారెక్కాలని ఉందే అన్నాను. దానికి జవాబుగా అమ్మ కళ్ళల్లో నీళ్లు చూశాను. సాధారణంగా నేను పెద్ద కోరికలు కోరినప్పుడు అమ్మ వివరంగా ప్రపంచ పరిస్థితిని మా ఇంటి పరిస్థితిని చెప్పేది. కానీ ఇలా కళ్ళ నీళ్లతో ఊరుకోవటం అరుదు. బహుశా నా 12వ ఏట అనుకుంటాను. నేను క్లాసులో ఉపన్యాస పోటీలో మొదటి బహుమతి పొందినందుకు ఇంటికొచ్చాక అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుని అమ్మ కాళ్లకు దండం పెట్టాను. అమ్మ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ, మీ అమ్మ నీకు చేయగలిగిందంతా చేయటం లేదు తల్లి అంటూ నన్ను దగ్గరకు తీసుకుంది. అమ్మ మాటలు నాకు అర్థం కాలేదు. గత 2 సంవత్సరాలుగా అమ్మ ప్రవర్తనలో విపరీత ధోరణి పెరుగుతూ వచ్చింది. ఒక పర్యాయం కన్నబిడ్డ కోసం నీకులా శ్రమపడే తల్లి ఉండదంటూ నేను అమ్మను మెచ్చుకోగా అమ్మ ముఖం వివర్ణమైంది. తను కేవలం స్వార్థపరురాలని, కన్నబిడ్డ సుఖం కంటే తన స్వార్థానికే ప్రాముఖ్యం ఇస్తున్న మనిషినని అమ్మ అంది. ఆ క్షణంలో నాకు అమ్మ మీద చాలా కోపం వచ్చి, ఇలా మాట్లాడితే నేను నిన్ను వదిలి ఎక్కడికైనా పోతాను అంతే అన్నాను. అమ్మ నవ్వి, ఎక్కడికైనా పోయే రోజులు దగ్గర పడుతున్నాయిలే అని ప్రేమగా నా తల నిమిరింది. మరొకసారి ఒక సందర్భంలో నేను చేసిన తప్పు నీకు తెలిస్తే బహుశా ఎప్పటికీ నన్ను క్షమించలేవనుకుంటాను అంది. నాకేదో అనుమానం రాగా, నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావమ్మా, నీ మాటలు నాకు అర్థం కావటం లేదు అన్నాను. నా కళ్ళల్లోని అనుమానం, భయం అమ్మకు సరిగ్గానే అర్థమైపోయాయి అనుకుంటాను. చూడు పాప, ఒక అమూల్యమైన నిధి ఉందనుకో, అది మన ఇంటి పెరట్లో ఉందనుకో, ఆ నిధి ఎక్కడ ఉన్నదో నాకు తెలుసుననుకో, అయినా నేను ఆ నిధిని వెలికి తీయటానికి ప్రయత్నించక నీకు నిధి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఇవ్వక ఒక స్వార్థ బుద్ధితో అలా కాలం గడిపేస్తున్నాను అనుకో, అది నీ దృష్టిలో తప్పు అవునా కాదా అంది అమ్మ. ఈసారి నీ మాటలు ఇంకా విచిత్రంగా ఉన్నాయమ్మా. ఏదైనా నిధి ఆచూకీ నీకు నిజంగా తెలుసుంటే మనకి కర్మ ఏంటి? ఆ నిధి ఆచూకీ తెలపకపోవటానికి నీ స్వార్థానికి ఎంత ఆలోచించినా నాకు సంబంధం కనపడటం లేదు అన్నాను. అమ్మ అదోలా నవ్వి, మన పెరట్లోనే ఉన్న నిధిని నువ్వు కళ్ళారా చూసినప్పుడు బహుశా ఈ అమ్మను ఎప్పటికీ క్షమించలేవనుకుంటాను అంది. నేను ఆతృతను ఆవేశాన్ని కంఠంలో వ్యక్తపరుస్తూ, మన పెరట్లోనే నిధి ఉందా? ఇది నిజమా? అయితే ఎక్కడా అన్నాను. అమ్మ తాపీగా చెప్పింది. చెప్పానుగా నేను స్వార్థపరురాలనని. మన పెరట్లో నిధి ఉంది. దాని ఆచూకీ ఇప్పుడు నేను నీకు చెప్పను. ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడుకు అంది. నేను స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాక అమ్మకు జబ్బు చేసింది. ఏదో సామాన్యమైన రోగమే అని ముందు అనుకున్నా అది క్రమేపీ ముదురుతూ వచ్చి మొత్తం మీద అమ్మను మంచాన పడేసింది. డాక్టర్లు కనీసం 6 నెలలైనా అమ్మ మంచం దిగకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అమ్మ జబ్బు పడ్డ 2 నెలలకు నా పరీక్షా ఫలితాలు వచ్చాయి. నేను పాస్ అయ్యాను. అమ్మ సంతోషంగా నన్ను ఇంకా చదివించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. స్కూలు తెరిచినా అమ్మ ఉద్యోగంలో జాయిన్ కాలేదు. తన పరిస్థితి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి విపులీకరించి చెప్పింది. అమ్మ అనారోగ్యం సంగతి విని చూడటానికి వచ్చిన అనేక మందిలో స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఒకరు. అమ్మ పరిస్థితి అర్థం చేసుకున్న ఆయన ఆమెకు సానుభూతి వాక్యాలతో ధైర్యం చెప్పటమే కాక నా భవిష్యత్తు గురించి కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఆయన సలహా ప్రకారం ఆ ఊళ్ళోనే దొరికే పక్షంలో నన్ను ఉద్యోగంలో ప్రవేశపెట్టడానికి అమ్మ అంగీకరించింది. సరిగ్గా 5 వారాలకు ఊళ్ళోని ఒక చిన్న కంపెనీలో నాకు చిన్న గుమస్తా ఉద్యోగం దొరికింది. హెడ్ మాస్టర్ గారు నాకు ఉద్యోగం రావడానికి చాలా వరకు సహకరించారు. ఉద్యోగం రావటం వలన అమ్మ పనులు చూసి పెట్టడానికి ఒక మనిషిని కూడా నేను కుదర్చగలిగాను. నేను ఇంట్లో లేని సమయంలో అమ్మను జాగ్రత్తగా చూడటం ఆమె బాధ్యత. అయితే ఆ మనిషి ఉపయోగం నాకు 1 నెల రోజులు మాత్రమే కనపడింది. అమ్మ జబ్బు ముదిరి ఆమెను జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. జనరల్ హాస్పిటల్లో అమ్మ సరిగ్గా 12 రోజులు గడిపింది. 13వ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. అమ్మ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.
నేను చూడటానికి వెళ్ళేసరికి మరి నాకిక అమ్మ లేదు. చనిపోయే ముందు నా గురించే అదే పనిగా అమ్మ కలవరించినట్లు హాస్పిటల్ నర్సు నాతో చెప్పింది. అమ్మ ఈ లోకంలో నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది. ఎవరో తలుపు తట్టారు. ఆలోచనల్లో నుంచి బయటపడి వెళ్ళి తలుపు తీసి ఆశ్చర్యంగా, అరే మీరా అన్నాను. ఆమె నవ్వింది. మీ అడ్రస్ నా దగ్గర ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు నేను అనుకోకుండా మీ ఇంటికి ఏ అడ్రస్ సహాయము లేకుండా వచ్చాను అంది. అంటే అన్నాను అర్థం కాక. నేను ఇళ్ల కోసం వెతుకుతున్నాను. ఈ ఇంట్లో ఒక గది ఖాళీ ఉందని ఈ వీధి చివర ఒక ఆవిడ చెప్పింది. వచ్చాను, మిమ్మల్ని కలిశాను. ఇదేనన్నమాట మీ ఇల్లు అంది. ఆమెను లోపలికి ఆహ్వానించాను. నేను మా ఇంట్లో ఒక గది ఎవరైనా ఆడపిల్లకు అద్దెకివ్వాలని అనుకుంటున్నాను. ఈ విషయం మా వీధిలోని చాలా మందికి తెలుసు. ఆ వచ్చిన సుజాత స్నేహితురాలి పేరు శోభ. ఆమె కూడా ఈ మహానగరంలో ఒక మూల నాకులాగానే ఉద్యోగం చేస్తోంది. ఆమె ఇల్లంతా కలిగి తిరిగి చూసింది. గది ఆమెకు నచ్చింది. వెళ్ళిపోబోయే ముందు మళ్ళీ ఇలా వసంత పేరుతో ఉన్న సుజాత రూపానికి చేరువవుతున్నానన్నమాట అంది శోభ. మరుసటి నెల 1వ తేదీన శోభ నా ఇంట్లో అద్దెకు ప్రవేశించింది. శోభ రాక నాకు మంచి కాలక్షేపాన్ని, తద్వారా మనశ్శాంతిని ప్రసాదించింది. ఒక వారం రోజులు గడిచాక, ఇంత మంచి పెరడుండి ఇలా వదిలేయటం బాగాలేదు, ఏమైనా మొక్కలు వేద్దాం అంది శోభ నాతో. ఈ ఐడియా నాకు నచ్చింది. ఆ రోజు సాయంత్రమే ఇద్దరం కలిసి ఒకసారి పెరడంతా కలిగి తిరిగి ఒక పథకం వేసుకున్నాము. శోభ అంటుంది, సపోటా, మామిడి, కొబ్బరి లాంటి పెద్ద వాటిని 1-2 దొడ్లో పాతాలని. నా అభిప్రాయంలో చిన్న పూల మొక్కలు, ఏమైనా కూర మొక్కలు వేయాలని. కాసేపు చర్చ అనంతరం ఒక కొబ్బరి మొక్క, ఒక మామిడి మొక్క వేయటానికి నేను నిర్ణయించుకున్నాను. అయితే అవి ఎక్కడ పాతాలి అన్నది ఇంకా తేల్చుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శోభ ప్రత్యేకంగా దొడ్డిని పరిశీలించింది. పెరట్లో కాస్త పెద్ద మొక్కలు వేసే ముందు చాదస్తమంటూ తీసి పారేయక కొన్ని శాస్త్ర నియమాలను పాటిస్తే బాగుంటుంది. ఈ విషయంలో నాకు అట్టే తెలియదు, ఎవరైనా పెద్దలను సంప్రదించండి మంచిది అంది శోభ. ఏ నియమాలు పాటించకుండా మనకు తోచిన చోట పాటిస్తే ఏమవుతుంది అని అడిగాను. నాకు తెలియదు కానీ అరిష్టం అంటారు అంది శోభ. నా జీవితంలో ఇంకా అరిష్టాలు ఏముంటాయిలే అన్నాను నిస్పృహగా. అలాగనకు నీ ముందు ఇంకా 100 ఏళ్ల జీవితం ఉంది అంది. కనీసం మరి 25 ఏళ్లైనా బ్రతుకుతానని మా అమ్మ చనిపోయే ముందు క్షణం వరకు అనుకుంటూ ఉండేది. నేను 100 ఏళ్ళు ఇంకా జీవించవలసి ఉందని నువ్వు అంటూ ఉంటే నాకు ఈ సంగతి గుర్తుకొస్తుంది. నేను మరొక నెల తిరగకుండా చనిపోయాననుకో, నువ్వు ఆశ్చర్యపడతావా అని అడిగాను. శోభ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. చూడమ్మా, దొడ్లో నీకోసం నిధి ఉంచాను. మరెవ్వరి పాలు కాకుండా నేను కాపాడుతున్నాను. త్వరగా నువ్వు ఆ నిధిని వశం చేసుకోవాలి. అంతవరకు నేను పుణ్యలోకాలకు పోకుండా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది. అది అర్ధరాత్రి సమయం. నాకు కాస్త భయం వేసింది. అమ్మ కలలో కనిపించడం నాకు కొత్త కాదు, కానీ ఇలా చనిపోయిన వ్యక్తిగా కలలో కనిపించడం ఇదే మొదలు. నేను లేచి తడుముకుంటూ గోడ దాకా వెళ్ళి స్విచ్ నొక్కాను. లైట్ వెలగలేదు. అంటే కరెంటు లేదన్నమాట. హఠాత్తుగా నాలో మొండి ధైర్యం కలిగి ఒకసారి పెరట్లోకి వెళ్ళాలనిపించింది. అమావాస్య రోజులు కావు కాబట్టి మరీ అంత చీకటిగా లేదు. నా కళ్ళు కూడా కాస్త అలవాటు పడటంతో నేను శ్రమ లేకుండానే పెరట్లోకి నడిచి వెళ్ళగలిగాను. అయితే పెరట్లో నేను చూసిన దృశ్యం నన్ను ఆపాద మస్తకం కంపింపచేసింది. కెవ్వుమని కేక పెట్టవలసిందే కానీ ఎవరో నా గొంతు పట్టి నొక్కేసినట్లుగా కంఠం పెగల్లేదు. పెరట్లో ఒక స్త్రీమూర్తి కలిగి తిరుగుతోంది. ఆమె అమ్మ కాదు కదా? అదే నిజమైతే అమ్మ దెయ్యమైందా? అసలు దెయ్యాలున్నాయా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంతకాలం ప్రేమతో నన్ను సాకిన అమ్మ ప్రాణాలు కోల్పోగానే నాలో ఇంత భయాన్ని రేకెత్తిస్తోందేమిటి అనిపించగానే కాస్త ధైర్యం కూడగట్టుకుని ఆ మూర్తిని సమీపించాను. అడుగుల చప్పుడుకు ఆమె తటాలను వెనుతిరిగింది. ఒక్క క్షణం పట్టినప్పటికీ నేను ఆమెను గుర్తుపట్టగలిగాను. నువ్వా శోభ అన్నాను ఆశ్చర్యంగా. శోభ తడబడింది. నిద్ర పట్టడం లేదు అంది. ఆ సమాధానం నాకంత సంతృప్తిని కలిగించలేదు. ఇంత రాత్రి వేళ నిద్ర పట్టని కారణంగా శోభ పెరట్లో తిరుగుతోందంటే అసహజంగానూ అసందర్భంగానూ నాకు తోచింది. అందులోనూ మా అమ్మ చనిపోయి కొద్ది నెలలు మాత్రమే అయిందన్న విషయం శోభకు తెలుసు. సాధారణంగా నా వయసు వారికి, అందులోనూ ఆడపిల్లలకు భయంగా ఉండటానికి ఈ మాత్రం చాలు. కానీ శోభ నిర్భయంగా పెరట్లో తిరుగుతోంది. ఇందులో రహస్యం ఉండుండాలి. ఇద్దరం ఇంట్లోకి వచ్చాము.
ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నాం. నాకు వెంటనే నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ ఉండగా ఒక చిన్న అనుమానం వచ్చింది. శోభ వయసులో ఉంది. బహుశా తన స్నేహితుడు ఎవరి కోసమైనా ఎదురు చూస్తుందేమో. అదే నిజమైతే శోభను ఇంట్లో నుంచి బయటకు పంపేయాల్సి ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో ఎవరైనా యువకుడు శోభ గురించి నా ఇంటి పెరట్లోకి రావటం, ఎవరి దృష్టిలోనైనా పడితే అపవాది నా మీద పడగల అవకాశాలు చాలా ఉన్నాయి. నేను వయసులో ఉన్న ఆడపిల్లనే మరి. అసలు శోభ ఇంకా పడుకున్నదో లేదో చూద్దామని ఒకసారి ఆమె గదికి వెళ్ళి తలుపు తట్టాను. మరో క్షణంలోనే తలుపు తీసింది శోభ. ఇంకా నిద్ర పట్టలేదా అని అడిగాను. నిద్ర రావటం లేదు అంది. అయితే నా గదిలోకి రాకూడదు, నాకు నిద్ర రావటం లేదు, ఇద్దరం ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాను. శోభ సంతోషంగా అంగీకరించింది. శోభ మంచం నా గదిలోకి మార్చేసింది. ఇద్దరం చాలాసేపు కబుర్లు ఆడుకున్నాం. నేను శోభతో, రోజు మనం ఇలాగే కాలక్షేపం చేస్తే బాగుంటుందేమో అన్నాను. శోభ మారు మాట్లాడకుండా తన అంగీకారాన్ని తెలపటం నాకు ఆశ్చర్యాన్నే కలిగించింది. ఆ తర్వాత 10 రోజుల పాటు రాత్రిళ్ళు ఆమెకు అనుమానం రాని విధంగా శోభను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. ఆమె ప్రవర్తనలో అనుమానించవలసింది ఏమీ లేనట్లు నాకు రూఢీ కాసాగింది. క్రమంగా మా ఇద్దరి మధ్య స్నేహంతో పాటు ప్రేమాభిమానాలు కూడా వర్ధిల్లసాగాయి. నా జీవితంలోని కొంత దిగులు, బరువు దూరం కావటానికి శోభ స్నేహం నాకు ఉపయోగపడింది. అనుకున్న 15 రోజులకి ఒక కొబ్బరి మొక్కను కొన్నాము. పొరుగింటి నుంచి నేను గుణపం తేవటానికి వెళ్ళగా పొరుగింటి ఆవిడ, గుణపం ఎందుకమ్మా, నీ పెళ్లికి పందిరి నువ్వే వేసుకుంటున్నావా ఏమిటి అని వేళాకోళమాడింది. విషయం చెప్పాను. ఆడపిల్లవు ఒక్కర్తివి ఇలాంటి పనులు చేయగలవా, ఉండు మా వెంకుని పంపిస్తాను అంది ఆవిడ. నేను నవ్వి, 15 ఏళ్ల కుర్రాడికి మాత్రం ఇది బరువు పని కాదా, ఆ మాత్రం నేనే చేసుకోగలనులేండి అన్నాను. ఆవిడ నా మాటను చెవిని పెట్టలేదు. నాతో పాటే వాళ్ళ అబ్బాయి వెంకట్రావును గుణపం ఇచ్చి పంపించింది. మేమిద్దరం వెళ్లేసరికి శోభ నా కోసమే ఎదురు చూస్తోంది. వెంకట్రావు వంక ప్రశ్నార్థకంగా చూస్తున్న శోభతో, మనకు సాయపట్టానికి వచ్చిన మగవాడు అన్నాను నవ్వుతూ. వెంకట్రావు కొంచెం ఇబ్బందిగా సిగ్గుపడ్డాడు. శోభ చూపించిన చోట అతను తవ్వటం మొదలుపెట్టాడు. కొంతసేపు తవ్వాక అంత చిన్న కుర్రవాడికి కాసేపు శ్రమ తగ్గించాలనిపించి నేను అతన్ని వారించి స్వయంగా తవ్వబోయాను. చాలా కష్టం అనిపించింది. శోభ కూడా ప్రయత్నించి కష్టం ఫీల్ అయ్యింది. పొరుగింటి ఆవిడ మాటల్లోనే నిజం అర్థం కాగా మళ్ళీ వెంకట్రావుకే పని అప్పగించాము. అతను మరొక 15 గంట సేపు తవ్వాడో లేదో కంగుమన్న పెద్ద శబ్దం అయింది. నా కళ్ళు మెరిశాయి. నా ఊహల్లో నిధి మెదిలింది. శోభ మాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, పడ్డ శ్రమంతా వృధా అయింది, ఇంత కష్టపడి తవ్విన చోట రాయి తగిలింది, మళ్ళీ మొదటికొచ్చాం అంది. అయితే ఆ శబ్దం రాయి వలనేనంటావా అన్నాను నేను. మరి రాయి కాకపోతే నిధులు నిక్షేపాలు ఉన్నాయంటావా అంది శోభ తేలిగ్గా. అయితే ఆ శబ్దానికి నిధే కారణమై ఉండొచ్చునని ఆ అమాయకురాలికి తెలియదు. చెప్పాలని నేను అనుకోలేదు. ఇప్పుడు నా మనసులో తీవ్రంగా ఒకే ఒక్క ఆలోచన మెదులుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నేను నిధిని దక్కించుకోవాలి. తాత్కాలికంగా తవ్వకం పని ఆపు చేశాము. వెంకట్రావు వాళ్ళ గుణపాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నేను శోభ కాసేపు మొక్కల పెంపకం మీద జోక్స్ వేసుకున్నాము. నా మనసంతా కంగుమన్న ఆ శబ్దం చుట్టే తిరుగుతోంది. మనసు నిండా ఆశలు పేరుకుంటున్నాయి. శోభ మనసులోకి నిధి గురించిన ఆలోచన రాకూడదని దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను. ఆమెను తాత్కాలికంగా ఇక్కడి నుంచి బయటికి పంపించాలి. కానీ ఎలా? ఇద్దరం గుణపం కూడా తీసుకుని ఇంట్లోకి వచ్చాము. నేను గుణపాన్ని గోడవారగా నేల మీద పడుకోబెట్టాను. ఆ తర్వాత ఇద్దరం నా గదిలోకి వెళ్ళాము. ఇంకా చాలా వెలుగుంది, మనం ఈరోజు కొబ్బరి మొక్కను పాతేయాల్సిందే అంది శోభ. నిజమేననుకో, కానీ నాకు తెలియక అడుగుతాను, మొక్క పాతటానికి అంత లోతు తవ్వాలా అన్నాను. నాకు తెలియదు, కానీ మా నాన్నగారు మా దొడ్లో కొబ్బరి మొక్క పాతించినప్పుడు చాలా పెద్ద గొయ్య తవ్వించారు. ఆ తర్వాత సగం గోతిని మట్టితో వదులుగా నింపారు. ఆ పైన మొక్కను పాతారు. అలా చేయటం వల్లనే ఆ మొక్క పెరిగి పెద్దదై కాయలు కాసిందని నేను అనుకున్నాను అంది. సరే, ఈవేళకి అంత పని మళ్ళీ చేయలేము అని బద్ధకంగా ఆవలించి, ఈవేళ నీకు సినిమా ప్రోగ్రాం ఉందనుకుంటాను అన్నాను. అబ్బే, అలాంటిదేమీ లేదు అంది శోభ. నేను నవ్వి, నిన్న నువ్వు అలా చెప్పినట్లు గుర్తు అన్నాను. ఇద్దరం కలిసే భోంచేశాము. మామూలు విధంగానే ఇద్దరం నా గదిలోనే పడుకున్నాము. నాకు నిద్ర రావటం లేదు. మనసు పెరట్లో తిరుగుతోంది. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక పడుకుందాం, నిద్రొస్తోంది అంది శోభ. మాటలాగిపోయాయి. దీపం ఆర్పేశాము.
నేను నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాను. చాలాసేపు గడిచాక మరి ఉండబట్టలేక నెమ్మదిగా మంచం మించి లేచాను. నీకూ నిద్ర పట్టడం లేదా అన్న శోభ మాటలు విని ఉలిక్కి పడ్డాను. ఈ రాత్రికి నాకు నిద్ర వచ్చేలా లేదు అన్నాను. ఆశ్చర్యంగా ఉంది. నేను ఏవో మా ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తున్నాను, అందువల్ల నిద్ర రావటం లేదు. మరి నీకేమైంది అంది. నేనొక క్షణం తటపటాయించి, మనం దొడ్లో సగం గొయ్యి తీసి వదిలేశాము, అలా చేయటం అరిష్టదాయకమని మా అమ్మ చెప్తూ ఉండేది అన్నాను. అయితే ఇప్పుడు మనం చేయగలిగిందేముంది అంది శోభ. ఉంది, నీకు నిద్ర పట్టడం లేదంటున్నావుగా, పద చెప్తాను అన్నాను. శోభ కూడా లేచింది. ఇద్దరం పెరట్లోకి వెళ్ళాము. తవ్విన గోతిలో కొద్దిగా మట్టి వేసి పక్కనే వదిలేసిన కొబ్బరి మొక్కను పాతి మళ్ళీ లోపలికొచ్చి మా అమ్మ మంచాల మీద పడుకున్నాము. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇద్దరికి కూడా నిద్ర పట్టేసింది. నాకు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో మెలకు వచ్చింది. అప్పటికి శోభ ఇంకా నిద్రపోతూనే ఉంది. నేను లేచి పెరట్లోకి వెళ్ళాను. కొబ్బరి మొక్క పాతటం వలన పెరడుకు అందం వచ్చిందనిపించింది. నేను ముఖం కడుక్కుంటూ ఉండగా శోభ వచ్చి పలకరించి, ఎంతసేపు అయింది నువ్వు లేచి అని అడిగింది ఆతృతగా. ఇప్పుడే లేచి ముఖం కడుక్కుంటున్నాను అన్నాను. అమ్మయ్య, నీకు నాలాగే మంచి నిద్ర పట్టిందన్నమాట అంటూ తన దృష్టి దొడ్డు చుట్టూ ప్రసరింపచేసి, కొబ్బరి మొక్క చాలా అందంగా ఉంది కదూ, ఈరోజు సాయంత్రం దాన్ని సరైన స్థానంలో పాతాలి అంది. పోనీ అక్కడే వదిలేస్తేనో అన్నాను. భాలే దానివే, అంత రాయి అడ్డుగా ఉంటే ఆ మొక్కేం బతుకుతుంది అంది. ఆ రాయి ఎంత పెద్దదో మనకు తెలియదు, తవ్వి బయటకు తీయటానికి ప్రయత్నించి ఉండాల్సింది అన్నాను నేను. అబ్బే, అంత లోతున్న రాయి చిన్నదిగా ఉండదు, తవ్వి బయటకు తీయటం కష్టం. ఇలాంటి విషయాల్లో నాకు చాలా అనుభవం. చిన్నతనంలో మా ఇంట్లో అందరం దొడ్డి పని బాగా చేసేవాళ్ళం. తవ్వటాలు చెక్కటాలు మగవాళ్ళ పని, తుక్కు ఏరటాలు ఊడవటాలు ఆడవాళ్ళ పని అని నవ్వింది శోభ. ఇద్దరం స్నానాలు ముగించి కాఫీలు తీసుకున్నాక వంట ప్రారంభించాం. గంటలో వంట ముగిసింది. కాసేపు ఇల్లు శుభ్రం చేసుకుని భోజనానికి కూర్చుని లేచేసరికి టైం 9:30 అయ్యింది. ఇద్దరం బట్టలు మార్చుకుని ఆఫీసులకు బయలుదేరబోయాము. హఠాత్తుగా నేను కూర్చుండిపోయాను. ఏమిటో కళ్ళు తిరుగుతున్నాయి శోభ, నేను కాస్త ఆలస్యంగా వస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాను. శోభ దెబ్బతిన్నట్లుగా కనపడింది. ఏమైంది నీకు అంది ఆతృతగాను కంగారుగాను. ఏమీ లేదు, బహుశా కొద్దిసేపు విశ్రాంతి అవసరం అనుకుంటాను అన్నాను నీరసంగా. శోభ నా తల నిమిరింది. నుదుటిపైన అరిచేత్తో నెమ్మదిగా రాసింది. ఆ తర్వాత ఒక్క క్షణం ఆగి, స్నేహితురాలిని ఈ దశలో వదిలి నేను ఆఫీస్కి ఎలా వెళ్తాననుకున్నావు అంది. నేను మాట్లాడలేదు. ఒక్క క్షణం కూర్చున్నాక లేచి మంచం దగ్గరికి వెళ్ళి పడుకున్నాను. శోభ నా మంచం మీదనే నా పక్కగా కూర్చుంది. కొద్ది నిమిషాల సేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. శోభ, మా ఆఫీసరు చండశాసనుడని, ఓ పట్టాన సెలవు ఇవ్వడని ఒకప్పుడు అన్నావు కదా. నీ అమూల్యమైన సెలవును నా గురించి వృధా చేయడం నాకు ఇష్టం లేదు. నాకు వచ్చింది పెద్ద జబ్బేమీ కాదు, బహుశా నరాల నిస్సత్వం వల్ల అనుకుంటాను. అదో రకమైన నీరసం నన్ను ఆవహించింది. నువ్వు ఇల్లు కదిలితే నా ఆఫీసులో కూడా కాస్త ఈ సమాచారం అందజేయగలవని నా ఆశ. ఓ గంటలో తేరుకుని ఆఫీస్కి వెళ్ళగలనని అనుకుంటున్నాను. ఏమనుకుందో ఏమో, శోభ సరేనని బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన మరుక్షణం నేను వీధి తలుపు గడియ వేసి పెరట్లోకి వెళ్ళాను. అక్కడ శుభప్రదమైన కొబ్బరి మొక్క అలాగే ఉంది. నేను గుణపం తీసుకుని త్వరగా తవ్వి కొబ్బరి మొక్కను వెలికి తీసి గోతిని పూర్వపు విధంగా తీశాను. ఒక పర్యాయం తవ్వింది కావటం వలన 15 నిమిషాల్లో పని పూర్తయింది. అప్పుడే హృదయం పులకరించేలా మళ్ళీ ఖంగుమన్న శబ్దం వినపడింది. నేను మరొక 2 దెబ్బలు పక్కవాటుగా వేసి ఆ శబ్దానికి కారణభూతమైన వస్తువును కదిల్చి చూశాను. కొంచెం నిరుత్సాహమే కలిగింది. అది రాయి అన్న అనుమానం కలిగింది. మరొక 15 నిమిషాల శ్రమ అనంతరం నా అనుమానం నిజమని ధృవపడింది. నేను రాతిని తొలగించి బయటకు తీశాను. కొబ్బరి మొక్కను మళ్ళీ పాతేశాను. స్నానాల గదిలోకి వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాను. ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని సంతృప్తి చెంది ఆఫీసుకు బయలుదేరాను. నాకు దొరికిన రాతిని జాగ్రత్తగా ఇంట్లో ఎవరికి తెలియని చోట దాచాను. కేవలం ఒక నల్లరాయి నాలో కొన్ని గంటల పాటు కలిగించిన అనుభూతులు, ఆశలు తలుపులోకి రాగా నవ్వుకోకుండా ఉండలేకపోయాను. సాయంత్రం 5 గంటలకు నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసింది. అంటే శోభ ఇంకా ఆఫీస్ నుండి రాలేదన్నమాట. సాధారణంగా ఆమె నాకంటే కాస్త ఆలస్యంగానే రావటం నాకు తెలిసిందే కాబట్టి
ఆ విషయం నాకంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ మరొక 10 నిమిషాల్లో పొరుగింటి వాళ్ళ అబ్బాయి వెంకట్రావు వచ్చి తలుపు తట్టి, నేను తలుపు తీశాక, మీరు ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదండి అని అడిగినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకలా అడుగుతున్నావు? ఈరోజు మా ఇంట్లో తద్దినం. అందువల్ల నేను పిల్లల్ని ఆడించడం కోసం స్కూలు మాని ఇంట్లో ఉండిపోవలసి వచ్చింది. 12 గంటల ప్రాంతాల్లో నేను మా తమ్ముళ్లను చెల్లెళ్లను తీసుకుని వీధిలో నుంచి నడిచి వెళ్తూ మీ ఇంటి తలుపు తాళం వేసి ఉండకపోవటం గమనించాను. ఆ సంగతి అమ్మకు చెప్పాను. మీకు గారెలు ఇచ్చి రమ్మని అమ్మ నన్ను 2 గంటల ప్రాంతంలో పంపింది. మీ ఇంటి తలుపులు తాళం వేసి లేకపోయినా ఎంత తట్టినా ఎవరూ పలకలేదు. వెళ్ళి అమ్మతో చెప్తే ఒంట్లో బాగోలేదేమో, నిద్రపోతున్నారేమో అంది. ఇంతకు ఇప్పుడు నేను గుణపం తీసుకువెళ్దామని వచ్చాను. మీ పని అయ్యిందా అన్నాడు వెంకట్రావు. ఇంకా పని అవ్వలేదు, కానీ మీకు అవసరమైతే తీసుకువెళ్ళు, మళ్ళీ రేపు తీసుకుంటానులే అన్నాను. మధ్యాహ్నం నిద్రపోయారండి అని అడిగాడు వెంకట్రావు కుతూహలంగా. నిద్రపోయాను, కానీ మధ్యాహ్నం కాదు, ఉదయమే. అది ఇంట్లో కాదు, ఆఫీస్లో అని నవ్వి, నిన్న రాత్రి నాకు నా స్నేహితురాలికి కూడా నిద్ర పట్టలేదు. అందువల్ల బహుశా మా శోభ సెలవు పెట్టి ఇంటికొచ్చి నిద్రపోయి ఉంటుంది అన్నాను. గుణపం తీసుకుని వెళ్ళిపోయిన వెంకట్రావు కొద్దిసేపట్లోనే గారెలు, పచ్చళ్ళు, కారంతో తిరిగొచ్చాడు. నేను అవి తీసుకుని థ్యాంక్స్ చెప్పి అతన్ని పంపేశాను. గారెల్ని చూడగానే నాకు ఆకలిసింది. అల్లం పచ్చడి, నువ్వు పచ్చడి తోడు చేసి 4-5 గారెల్ని లాగించి మంచినీళ్ళు తాగేసరికి శరీరంలో నూతన చైతన్యం కలిగింది. నెమ్మదిగా పెరట్లోకి నడిచాను. నాలో ఎన్నో ఆశలు రేగటానికి కారణభూతమైన కొబ్బరి మొక్క అదే స్థలంలో అలాగే నిలబడి ఉండి నన్ను చూసి నవ్వుతోందనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పడక గదిలోకి వెళ్ళాను. గదిలో ఏదో కొత్త రకం వాసన వస్తోందనిపించింది. ఆ వాసన నాకు సుపరిచితమైనదే అనిపిస్తోంది, కానీ ఏమిటో తెలియలేదు. కిటికీ తలుపులు తీశాను. చల్లని గాలి గదిలోకి ప్రవేశించింది. 5 నిమిషాల్లో గదిలో ఏ విధమైన వాసన లేదు. నేను ఆలోచిస్తున్నాను. శోభ మళ్ళీ ఇంటికొచ్చిందా? వస్తే ఎందుకొచ్చింది? ఆమెకు కూడా నాలాగే నిధి గురించిన అనుమానాలున్నాయా? నాకే నిధి ఉన్నది లేనిది సరిగ్గా తెలియదు, ఏదో ఆశ మాత్రమే. అటువంటప్పుడు ఆమెకు తెలిసే అవకాశం ఎక్కడుంది? ఇలాంటి ఆలోచన నాకు కలగటం ఇదే మొదలు. ఆ దృష్టితో ఆలోచిస్తూ ఉంటే శోభ ప్రవర్తన మొదటి నుండి నిధి గురించి వెతుకుతున్న దానిలాగానే ఉందనిపించింది. ఈ ఆలోచన హాస్యాస్పదంగా నాకు తోచినప్పటికీ ఎందుకో ఒకసారి కొబ్బరి మొక్క దగ్గర పరిసరాలను గమనించి రావాలనిపించింది. మళ్ళీ పెరట్లో మొక్క దగ్గరికి వెళ్ళాను. అక్కడ అనుమానించవలసిందేమీ కనపడలేదు. మొక్క చుట్టూ ఉన్న మట్టిని చేతులతో పెళ్లగించడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో నన్ను ఆశ్చర్యపరిచేది ఒకటి నా కళ్ళబడింది. అది ఒక చిన్న సిగరెట్ పీక. అప్పుడే ఇందాక నా గదిలో నాకు అనిపించిన కొత్త వాసన గుర్తుకొచ్చింది. అది సిగరెట్ వాసన. నా గదిలో ఎవరో చాలాసేపు సిగరెట్లు కాల్చారు. ఆ వ్యక్తే ఇక్కడ కొబ్బరి మొక్క దగ్గర మట్టి తవ్వి మళ్ళీ పోశాడు. సందేహం లేదు, పెరట్లో నిధి గురించి ఎవరికో తెలిసింది. ఇందులో శోభ పాత్ర కూడా ఉంది. ఎవరి శోభ అని ఆలోచిస్తూ ఉండగా వీధి తలుపు తట్టిన శబ్దమైంది. తప్పక శోభే అయి ఉండాలనుకుంటూ ఆ సిగరెట్టు పీకను తిరిగి మట్టిలోనే వదిలి చేతులు దులుపుకుని వెళ్ళి తలుపు తీశాను. నవ్వుతూ లోపలికి ప్రవేశించింది శోభ. ఆలోచిస్తున్నాను నేను. మధ్యాహ్నపు సంగతి శోభను అడగాలా వద్దా అన్నది. ఇద్దరం పడగదిలో కూర్చున్నాము. శోభకు పొరుగింటావిడ పంపిన గారెలు పెట్టాను. శోభ అడగ్గా వెంకట్రావు తెచ్చి ఇచ్చినట్లు వివరం చెప్పి వెంకట్రావు చెప్పిన సంగతులు కూడా వివరించాను. శోభ తనలో తనే ముసిముసిగా నవ్వుకుంటూ, నన్ను నువ్వు క్షమించాలి వసంత అంది. తర్వాత నెమ్మదిగా శోభ జరిగిన విషయం వివరించింది. తను ఆఫీస్కి వెళ్ళి నా అనారోగ్యం సమాచారం అందచేసి తన ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా ఆమె ప్రియుడు తగిలాడట. అతగాడికి ఆ రోజు ఎందువలనో ఖాళీ అట. శోభను కూడా ఆఫీసుకు సెలవు పెట్టవలసిందని రిక్వెస్ట్ చేశాడట. శోభ ఒప్పుకొని ఆఫీసులో సెలవు చీటీ ఇచ్చి అతనితో బయలుదేరిందిట. ఇద్దరూ కాసేపు ఓ పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారట. టైము 11:30 ప్రాంతంలో శోభ తన ప్రియుడిని నాకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇంటికొచ్చిందిట. నేనంత త్వరగా ఆఫీసుకు వెళ్ళగలనని ఆమె అనుకోలేదుట. ఇంటి దాకా వచ్చాక తలుపు తాళం చూసి శోభ ప్రియుడు నిరుత్సాహానికి మారుగా ఉత్సాహం ప్రకటించాడట. కాంతతో లభించబోయే ఏకాంతవాసం అతనికి ఉత్సాహాన్ని కలిగిస్తే శోభను కాస్త కలవరపరిచిందిట. కానీ ఇద్దరు ఇంట్లోకి అడుగుపెట్టారు. 1 గంట సేపు కబుర్లతో కాలక్షేపం చేశారు.
తన ప్రియుడిలో మగతనపు ఆవేశాన్ని గుర్తించిన శోభ అతన్ని దృష్టి మరల్చడం కోసం పెరట్లోకి తీసుకువెళ్ళింది. కొబ్బరి మొక్కను చూపించి మా సమస్యను తెలియపరిచింది. పురుష పొంగవుడు ఆవేశపడి కొబ్బరి మొక్క దగ్గర సుమారు నిలువెత్తు గొయ్యి తవ్వాడు. ఈ పర్యాయం కంగుమన్న శబ్దం రాకపోవటం శోభను చాలా ఆశ్చర్యపరిచింది. అతని విషయం విని అది ఏదో నిధి అయి ఉంటుంది, కావలసిన వాళ్ళు తవ్వితే 6 అడుగు లోతులో దొరికేది, నా బూటిగాళ్ళు తవ్వితే 3 నిలువుల లోతుకు వెళ్ళినా దొరకదు అన్నాడు. అతను మళ్ళీ కొబ్బరి మొక్కను యథాస్థానంలో పాతేశాడు. ఆ తర్వాత అతనితో ఏకాంతం ప్రమాదం అని గుర్తించి శోభ బయటకు తీసుకువెళ్ళిపోయింది. మేము వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా ఈ వెంకట్రావు కాబోలు తలుపు తట్టాడు. ఆ పరిస్థితుల్లో సాహసించి తలుపులు తీయలేకపోయాను అంది శోభ. ఆశ్చర్యంగా అన్నీ విన్నాను. నా అనుమానాలన్నీ తొలగిపోయాయి. అయితే నువ్వు ఒక ప్రేమికురాలి అన్న సంగతి ఇంతకాలం ఈ స్నేహితురాలికి తెలియకుండా దాచావన్నమాట అన్నాను నిష్ఠూరంగా. శోభ నవ్వి, ఇందులో దాచడానికే ఉంది, ఇంతవరకు చెప్పటానికి సరైన అవకాశం రాలేదంతే. అతను మా ఊరివాడే, నా స్నేహితురాలు సుజాత అన్న అంది. నేను ఉలిక్కిపడ్డాను. అయితే అతన్ని నేను కూడా చూశాననుకుంటాను అన్నాను. ఆహా, ఈ వివరాలన్నీ అతను నాకేనాడో చెప్పాడు, కానీ నువ్వు అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని కూడా చెప్పాడు అంది. నేనేమీ మాట్లాడలేదు, కానీ నాకేమిటో అదోలా అనిపించింది. 2 వ్యక్తులు నన్ను సుజాత అని పిలిచారు. ఆ 2 పరస్పరం తెలిసిన వారే. నేను నిధి ఉంటుందని అనుమానపడ్డ ప్రాంతంలో ఆ 2 నేను లేని సమయంలో తవ్వకం కొనసాగించారు. ఇది కేవలం కాకతాళీయమా? అసలు నా ఇంట్లో నిజంగా నిధి ఉందా? నా అదృష్టాన్ని తారుమారు చేయగలిగినంతటి డబ్బును నిధి రూపంలో అమ్మ ఎలా కూడబెట్టగలిగింది? నా ఈ ఆలోచనలకు సమాధానం వెంటనే లభించలేదు. లభించదని కూడా నాకు తెలుసు. ఒక పర్యాయం అమ్మను తలుచుకుని భక్తిభావంతో మనసులోనే ఆమెకు నమస్కరించుకున్నాను. ఇంట్లో అమ్మకు ఒక చిన్న పెట్టె ఉంది. దాన్ని అమ్మ చాలా భద్రంగా చూసుకునేది. నేను అమ్మ చనిపోయాక ఆ పెట్టెను శుభ్రపరిచి నా పెట్టెలో పెట్టుకున్నాను. ఆ పెట్టెలో కొన్ని కాగితాలు, ఓ 2 పుస్తకాలు, ఓ దేవుడి పటం ఉంటాయి. కాగితాలు ఏవో ఉత్తరాల్లా నాకు అనిపించేవి. పుస్తకాలు ఏవో మామూలు నవలలు, దేవుడి పటం వెంకటేశ్వర స్వామిది. అమ్మ జీవితానికి సంబంధించిన రహస్యం ఏదైనా ఆ కాగితాల్లో కనపడుతుందేమోనని ఒక పర్యాయం నా పెట్టెలో ఉన్న ఆ చిన్న పెట్టెను తీశాను. పెట్టె మూత తెరవగానే వెంకటేశ్వర స్వామి పటం కనపడాలి. ఆ పెట్టె ఎప్పుడు సర్దినా నేను అలాగే ఏర్పాటు చేస్తాను. కానీ ఈ పర్యాయం అలా జరగలేదు. అన్నింటికంటే పైన ఉత్తరాలుగా నేను భావించే కాగితాలున్నాయి. నా మనసు పరిపరి విధాల పోయింది. సందేహం లేదు, ఎవరో ఈ పెట్టెను కదిపారు. ఒక్క క్షణం మనసును చిక్కపట్టుకుని ఆ కాగితాలను చదివాను. అవి ఉత్తరాలు కాదు, ఒక స్త్రీని పొగుడుతూ అల్లబడిన వచన కవిత్వం. దస్తూరి ముత్యాల కోవలా ఉంది. నవలలు తీశాను. అట్ట తర్వాత 2-3 పేజీలు చించబడ్డాయి. 2 నవలలకు కూడా చివరి అట్ట లేదు. ఆ పెట్టె తెరవటం ద్వారా నేను తెలుసుకున్న చెప్పుకోదగ్గ సమాచారం ఏమీ లేదు, కానీ నా ఇంట్లో నా వస్తువులు శోధించబడుతున్నాయన్న అనుమానం కలిగింది. ఈ అనుమానాన్ని ఆధారంగా చేసుకుని నా బీరువాలు, పెట్టెలు పరిశీలించాను. వాటన్నింటినీ ఎవరో ఏదో వస్తువు కోసం గాలించినట్లు అతి సులభంగా నాకు గ్రహింపయింది. శోభ ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర వహిస్తోందని కూడా తెలిసిపోయింది. ఈ విషయం తెలియగానే నాకు భయం, బాధ, దుఃఖము ఒకేసారి కలిగాయి. అమ్మా, ఈ లోకంలో నన్ను ఒంటరిదాన్ని చేసిపోయావు. ఎలా బ్రతికేదమ్మా భయంకరమైన ఈ మనుషుల మధ్య అంటూ చేతుల్లో ముఖం పెట్టుకొని కాసేపు ఏడ్చాను. క్రమంగా ఊరట కలిగింది. శోభ సినిమా నుండి తిరిగొచ్చే సమయం అవుతోందని గ్రహించి నెమ్మదిగా వంట ప్రయత్నం మొదలుపెట్టాను. అన్నం ఉడికేసరికి శోభ వచ్చింది. భోజనాలు అయ్యాక, మనం మూఢనమ్మకాలంటూ తీసి పారేస్తాం కానీ కొన్నింట్లో నిజం ఉంటుంది అంది శోభ. ఎందుకు అలా అంటున్నావు అని అడిగాను. ఖంగుమన్నట్లే అని మాయమైపోయిన నీ నిధి సంగతి మేము కలుగు చేసుకోవటం వల్లనే అది మాయమైపోయిందని నా అనుమానం అంది. నేను నవ్వి, అది నిధి అని ఎవరన్నారు? అసలు నా దొడ్లో నిధి ఉందని ఎందుకు అనుకుంటున్నావు అడిగాను. అంతకు ముందు రోజు స్పష్టంగా విన్న శబ్దం మరుసటి రోజుకు మాయమైందంటే మరే కారణము తోచటం లేదు. నీ దొడ్లో నిధి గురించి నీకు చీమ కుట్టినట్లయినా ఉన్నట్లు లేదు. ఎప్పుడో దక్కించుకున్న దానిలో నిమ్మకు నీరెత్తినట్లున్నావు.
అంది శోభ భావగర్భితంగా నా వంక చూస్తూ. కారణం చెప్పనా? నా దొడ్లో నిధి ఉందని నేను అనుకోవటం లేదు అన్నాను. నిధి సంగతి నీకు అంతగా తెలియదు. హక్కుదారులు కాని వాళ్ళకి అది రాయి రప్పల్లా పాముల్లా కనపడవచ్చు. అసలైన వాళ్ళ కంటికే అది ధనంలా కనపడుతుంది. తమ వారసులకు అందచేయవలసిందని కోరి ధనాన్ని భూమాతకు అప్పగించినప్పుడు కేవలం వారసులకే అది ఉపయోగపడేలా చేయటం భూమాత బాధ్యత. ఆమె మహిమ వల్లనే నేను చెప్పినట్టు జరుగుతుంది అంది శోభ. సరే, నువ్వు చెప్పినవన్నీ నిజమే అనుకుందాము. అటువంటప్పుడు నేను కంగారు పడి ఏం ప్రయోజనం? నేను నిధికి వారసురాలనైతే అది నాకు అప్రయత్నంగా లభించాలి. కాని పక్షంలో అది ఎలాగూ నా వశం కాదు అన్నాను. అలా కాదు, నీకేదైనా పెట్టే భూమిలో దొరికిందనుకో, అందులో కేవలం చిల్ల పెంకులున్నాయనుకో, అంత మాత్రాన దాన్ని అవతల పారేయరాదు అంది. అర్థమైంది నాకు. నాకేమైనా దొరికిందేమోనన్న అనుమానం శోభకి కలిగింది. అందుకు కారణం ఆమె ప్రయత్నించిన సమయానికి భూమిలో ఏ శబ్దం కాకపోవటంతో. అందుకే ఆమె ఇల్లంతా శోధిస్తోంది. భూమిలో దొరికేదైతే కనీసం ఇత్తడి పెట్టే ఉండవచ్చు. పెట్టెల్లో చిల్ల పెంకులుంటాయేం? అవతల పారేయటానికి ఇత్తడి మాత్రం తక్కువ ఖరీదులో ఉందా అన్నాను. ఆహా, నేను అలాగనలేదు. కానీ అందులో ఉండే చిల్ల పెంకుల విలువ నీకు తెలియదని చెప్తున్నాను అంది శోభ. సరే, అలాంటిదేమైనా జరిగినప్పుడు పెట్టె నాది, చిల్ల పెంకులు నీవి, సరే అన్నాను. సరే, మరి మాట తిరగకూడదు అంది శోభ. ఆ తర్వాత ఇద్దరం నవ్వుకున్నాము. మర్నాడు శోభ లేని సమయం చూసి పొరుగింటి వెంకట్రావుకి భూమిలో నాకు దొరికిన నల్లరాతిని చూపించి, ఇదేమైనా బంగారంలా కనిపిస్తుందేమో చూడు అని అడిగాను అనుమానంగా. ఎందుకంటే ఒకప్పుడు మా ఇల్లు కూడా పొరుగింటి వాళ్ళదే. ఆ విధంగా మా దొడ్లోని నిధికి వెంకట్రావు వారసుడయ్యే అవకాశం ఉంది. వెంకట్రావు కాస్త ఇబ్బందిగా ఆ రాతిని అందుకుని, బంగారం అనుకుందామంటే కనీసం రంగైనా కాస్త పచ్చగా లేదు అని అవతల పారైపోయాడు. అయ్యో, అలా పారేయకు. దీన్ని బంగారంగా భావించి అందుకునేవాడెక్కడో ఈ భూ ప్రపంచంలో పుట్టి తిరుగుతున్నాడు మరి అంటూ ఆ రాతిని మళ్ళీ భద్రంగా అందుకుని పట్టుకుపోయాను. నా మాటల్లోని హాస్యం వెంకట్రావుకి అర్థమయ్యే అవకాశం లేదు పాపం. శోభ తవ్వుతోంది. నేను మట్టి తీస్తున్నాను. అప్పటికి దొడ్లో కొబ్బరి మొక్క కాక మరికొన్ని మొక్కలు పాతాము. ఒక వరుసలో 4 గులాబీలు వేశాము. వాటికి కొంచెం పక్కగా కనకాంబరాలు, యువతల వంగనారు పాతాము. ఇంకా ధనియాలు, తోటకూర ఒకచోట పక్కపక్కగా వేశాము. ఒక పథకం ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మామిడి మొక్క కోసం ఈ ప్రయత్నం. ఇందాక నేను కొంత లోతు తవ్వాను. ఇప్పుడు శోభ తవ్వుతోంది. నేను మట్టి తీస్తున్నాను. మట్టి తీసి, ఏదో గట్టిగా తగులుతోంది, మరొక దెబ్బ వేయి అన్నాను. శోభ గుణపం పైకెత్తింది. నేలపై బలంగా దింపింది. ఖంగుమన్న శబ్దమైంది. ఆగిపోయిందామె. ఇద్దరం జాగ్రత్తగా మట్టి తీయసాగాము. శ్రమ వృధా అన్న మాటలు ఈ పర్యాయం శోభ నోటి నుండి రాలేదు. ఆమె ముఖంలో ఉత్సాహం కనపడుతోంది. నేను ఆమెకు సహాయం చేస్తున్నాను మట్టి తీయటంలో. గుణపాన్ని ఉపయోగించి మొత్తం మీద ఒక వస్తువును బయటకు తీయగలిగాము. అది ఒక చిన్న ఇత్తడి పెట్టె. శోభ చేతులు వణుకుతున్నాయి. నేను కుతూహలంగా చూస్తున్నాను. ఇలాంటి పెట్టె భూమికి ఇంత తక్కువ లోతులో దొరుకుతుందని నేను అనుకోలేదు అంటూ శోభ పెట్టె తెరిచి ఉలిక్కిపడి, చూడు ఇందులో ఏమున్నాయో అంది. నేను చూసి, చిల్ల పెంకులు అన్నాను. నీకు అలాగే కనిపిస్తున్నాయా అంది శోభ నిరుత్సాహంగా. ఇంతేనంటావా నిధి అన్నాను చప్పగా. మాట తప్పను, చిల్ల పెంకులు నీవి, ఇత్తడి పెట్టె నాది అన్నాను. ఏమిటి వసంత, చేతికి దక్కిన పెన్నిది చూస్తే నీకు వేళకోళంగా ఉందా అంది శోభ అదోలా. వేళకోళం కాదు, ఇది వరిలో నువ్వు సుజాత అన్నా కలిసి తవ్వారు చూడు నేను ఇంట్లో లేనప్పుడు. అదే రోజున నువ్వు ఇంట్లో లేనప్పుడు నేను అక్కడ తవ్వాను. ఓ నల్లరాయి దొరికింది. దాన్ని భద్రంగా దాచాను. ఈ రోజున చిల్ల పెంకులు దొరికాయి. వీటిని ఆ రాతి పక్కన పోస్తాను. బహుశా నేను ఇంట్లో ఇంకొక గది కట్టించుకోవాలేమో దొరికిన నిధులు దాచుకోవటానికి. ఇంకా ఇలాంటి నిధులు ఎన్ని దొరుకుతాయో ఏమిటో అన్నాను. శోభ ఆశ్చర్యపడింది. అయితే నిధి గురించి నువ్వు వెతుకుతున్నావన్నమాట అంది. భలేదానివే. నా ఇంటి పెరట్లో నిధి మీద నాకు కాకపోతే నీకుంటుందంటావా ఆసక్తి అన్నాను. అయితే నిధి పెరట్లో ఉందని నీకు తెలుసా అంది శోభ. ఉందని తెలియదు, కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉంటుందేమోననే ఆశ కలుగుతూ ఉంటుంది అన్నాను. శోభ పరీక్షగా చిల్ల పెంకుల వైపే చూస్తోంది. వీటిని అశ్రద్ధ చేయకూడదు.
ఇవి మామూలు చిల్లపెంకులు కాదు, ఇత్తడి పెట్టెలోని చిల్లపెంకులు అంది సాలోచనగా. అందుకే అవి నీకే ఇచ్చేస్తున్నాను, పెట్టె మాత్రం నాది, మర్చిపోకూడదు అన్నాను. వీటికి అసలు వారసులెవరో ప్రయత్నించి తెలుసుకోవాలి అని శోభ అంటూ ఉంటే వస్తున్న నవ్వు ఆపుకుంటూ మరో పక్కకు తిరిగాను. అయితే నేను అనుకున్నది జరగలేదు. శోభ ఇంకా నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది. చిల్ల పెంకులు మాత్రం భద్రంగా దాచుకుంది. ఒకరి మీద ఒకరికి ఎటువంటి అనుమానాలున్నా మా ఇద్దరి స్నేహం మాత్రం నానాటికి బలపడుతోంది. ఒకరంటే ఒకరికి ఇష్టం పెరుగుతోంది. ఒక రోజున నేను శోభను అడిగాను, వివాహ విషయంలో నువ్వు సర్వస్వతంత్రురాలని అన్నావు. నిన్ను మనసారా ప్రేమించిన వ్యక్తి ఒకడున్నాడు. అతగాడు సర్వస్వతంత్రుడు. మీ ఇద్దరి వివాహానికి ఇంకా ఆలస్యం ఎందుకు? శోభ సిగ్గుపడింది వివాహం ప్రసక్తి తీసుకొచ్చినందుకు. కానీ కాస్త మెల్లగా అంది, వివాహం అయ్యాక నేను మరి ఉద్యోగం చెయ్యను. ప్రస్తుతం అతని ఉద్యోగం చిన్నది. తన ఒక్కడి సంపాదనతో ఒక చిన్న సంసారాన్ని కంఫర్టబుల్గా ఎదగల స్థాయికి తన సంపాదన పెరిగేదాకా నన్ను ఆగవలసిందిగా అతను కోరాడు. ప్రస్తుతం అతను ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు అంది. ఏమిటి, ఎక్కడైనా నిధి కొడుతున్నారేమిటి మీరిద్దరూ కలిసి అన్నాను కాస్త డైరెక్ట్గా. అవుననుకో, లేదనుకున్న చెల్లెలు అతనికి. నీ అంత అందమైన ఆడపడుచు నాకు దొరికితే అదే పెద్ద నిధి అంది శోభ. కానీ నా దగ్గర మాత్రం ఏ నిధి లేదు మరి అన్నాను. దొరకకూడదని లేదు కదా, దొరికితే మాకిస్తావా అంది. అమ్మా, నా నిధి నాది, లేకపోతే కాబోయే మా వారిది, కానీ అన్నా వదినలకు ఎందుకు ఇస్తాను అన్నాను చిలిపిగా. కాబోయే వారికి నిధి కట్టబెట్టాలని చూస్తున్నావు, నీకంటే నిధి ఎందుకమ్మా మీ ఆయనకి అంది శోభ నవ్వుతూ. అలాగే సుజాత అన్న అనుకుంటే మీ వివాహం ఇంకా కాకుండా ఉండేదా అన్నాను జవాబుగా. శోభ మరి మాట్లాడలేదు. నేను మళ్ళీ అన్నాను, శోభ, నువ్వెందుకు నా జీవితంలోకి ప్రవేశించావో నాకు తెలియదు. కానీ భయంకరమైన ఒంటరితనం నుంచి నన్ను రక్షించి నా జీవితంలో ఉల్లాసాన్ని ప్రవేశపెట్టావు. నీకు నేను సర్వదా కృతజ్ఞురాలిని. శోభ ఇంకా మాట్లాడలేదు. ఒంటరి ఆడదాన్ని నాకు నిజంగా పెద్ద నిధి దొరికిందనుకో, అనుభవించటానికి కలకాలం బ్రతకగలనంటావా అడిగాను మళ్ళీ నేను. అదేమనుమానం అసహ్యంగా అంది శోభ. ఏమో, నాకెందుకో భయంగా ఉంది. నా పెరట్లో నిధి ఉందో లేదో నాకు తెలియదు. కానీ కొంతమంది ఇతరులకు అనుమానం ఉండి వెతుకుతున్నారని నేను గ్రహించాను. వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చిందో మాత్రం నాకు తెలియకుండా ఉంది అన్నాను. శోభ తమాషాగా నవ్వి, ఉదాహరణకు నీ అనుమానం నా మీదనే ఉన్నదనుకో, డబ్బు కోసం హత్యల వరకు వెళ్ళేటంత ధైర్యం ఉన్న మనిషిగా నేను కనపడుతున్నానా? ఏదో సామాన్య మానవురాలిని. ఉంటే కాస్త నీ డబ్బు మీద ఆశ ఉండొచ్చు అంది. శోభ మాటల్లో నాకు ఎన్నో అర్థాలు గోచరించాయి. నేను ఆమె మనస్తత్వాన్ని, ఆమె మనసులోని ఉద్దేశాన్ని ఇంకా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాననే చెప్పాలి. శోభ నా వంక ప్రేమగా చూసి, నాకు తెలియక అడుగుతాను, నీ పెరట్లో నిధి ఉందని నీకు తెలీదు అంది. ఎలాగని అనుకోను, ఈ ఇల్లు అమ్మకొంది. అందువల్ల మా పూర్వీకులు ఎవరైనా పెరట్లో నిధి పాతిపెట్టి ఉంచే అవకాశం లేదు. అమ్మ నా కోసం నిధిని పెరట్లో పాతిపెట్టి ఉంచగలిగేటంత ధనవంతురాలు కాదు. ఎన్నో శ్రమలు కూర్చి పెంచి పెద్ద చేసింది నన్ను. అటువంటప్పుడు పెరట్లో నిధి ఉంటుందని నేను అనుకునే అవకాశం ఎక్కడిది అన్నాను. ఈ ఇల్లు కొనే ముందే మీ అమ్మకు ఈ ఇంట్లో నిధి ఉందని తెలిసి ఉండొచ్చును. అందుకే ఆవిడ ఈ ఇల్లు కొని ఉండొచ్చును. పెరట్లో నిధి ఉన్నట్టుగా ఎన్నడూ మీ అమ్మ నీకు చెప్పు ఉండలేదా అని అడిగింది. నేను కాస్త సూటిగానే శోభ వంక చూస్తూ, శోభ, మా పెరట్లో నిధి ఉందని మా అమ్మకు తెలిసే అవకాశం ఉన్నట్లు కేవలం ఊహించి తెలుసుకోవటం సాధ్యం కాదు. నీ ప్రశ్నను బట్టి మా అమ్మకు పెరట్లో నిధి ఉన్న విషయం తెలిసిన సమాచారం నీకు ఖచ్చితంగా అంది ఉండాలని నేను ఊహించుకోగలుగుతున్నాను. ఇన్నాళ్ల మన స్నేహాన్ని పురస్కరించుకుని ఈ నిజాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. చెప్పగలవా అడిగాను. తప్పక చెప్తాను. మా ఆఫీసులో కొలీగ్ ఒక ఆమెకు ఒంట్లో సరిగా లేక జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆమెను చూడటానికి నేను వెళ్ళాను. అప్పుడు మీ అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది. డాక్టర్లు అనుకోని పరిస్థితి అనుకుంటూ కంగారు పడుతున్నారు. ఆ సందర్భంలో ఆవిడ నీ పేరు కలవరించి, పెరట్లో నిధి ఉంది కదమ్మా, నేను లేకపోయినా నువ్వు సుఖపడతావు అంటూ పలవరించింది. ఆవిడ మాటలు నేను ఒక్కరితోనే శ్రద్ధగా ఆసక్తితో విన్నాననుకుంటాను. అటువంటి కలవరింతలు పలవరింతలు అక్కడి డాక్టర్లకు నర్సులకు మామూలే కదా.
ఆ పరిస్థితుల్లో నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. ఒక నర్సు కూతురి కోసం ఆమె కలవరించిపోతోంది. మగతలో ఉంది. ఒక్కసారి అమ్మ అని పిలిచి ఆవిడ చేతిలో చెయ్యి వేసి చూడమని రిక్వెస్ట్ చేసింది. నేనలా చేయగానే ఆవిడ నా చేతిని బలంగా పట్టుకుని, నీకోసం పెరట్లో పెద్ద నిధి ఉంచానమ్మా, తీసుకుంటావు కదూ? తప్పక తీసుకుని ఇంతకాలం స్వార్థంతో నిన్ను బాధ పెట్టిన నీ తల్లిని క్షమిస్తావు కదూ అంది. ఆ క్షణంలో నాకు కళ్ళ నీళ్లు తిరిగాయి. ఆవిడ బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది. తలుచుకుంటే ఆ దృశ్యం నా కళ్ళ ముందు భయంకరంగా మెదులుతోంది. నా చేతిని పట్టుకుని నన్ను తన కూతురిగా భావిస్తూనే ఆవిడ నా కళ్ళ ముందే మరణించింది. ఆవిడ నీ తల్లి అని ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజున తెలుసుకోగలిగాను అంది. ఒక అపరిచితురాలు నీకు తన ఇంట్లో నిధి ఉందని విచిత్ర పరిస్థితుల్లో చెప్పటము, నేను నీ స్నేహితురాలు సుజాతను ముమ్మూర్తిలా పోలి ఉండటము, అనుకోకుండా నువ్వు నా ఇంట అద్దెకు ప్రవేశించటము, నేను లేని సమయంలో మరొక పురుషుడి సాయంతో పెరట్లో గోతులు తావటము, ఇవన్నీ కాకతాళీయంగా జరగటం తమాషాగా లేదు అన్నాను. అదే నేను నీతో అందామనుకుంటున్నాను. ఒక్కోసారి నిజాలు కల్పనకు మించి తమాషాగా ఉంటాయి అంది శోభ. నిజమే, కొంతమంది కల్పనలను నిజాలుగా నమ్మించగలరు అని. శోభ, నువ్వు అదృష్టవంతురాలివి. అమ్మ చివరి క్షణాల్లో అక్కడున్నావు. నాకు అదృష్టం దొరకలేదు. నిజంగా ఏదైనా నిధి నా వశమై నా చేతుల్లో హక్కు ఉంటే నీకు అందులో సమభాగం ఇవ్వాలనుంది అన్నాను. చాలా థ్యాంక్స్, కానీ నిధి నీ వశం కావటానికి నువ్వు సరైన ప్రయత్నాలు ఏమీ చేయటం లేదు అంది శోభ ముక్తసరిగా. దొరకవలసిన నిధి మనకు దొరకనే దొరికింది, కానీ అందులో అన్నీ మనకు చిల్ల పెంకుల్లా కనపడుతున్నాయి అన్నాను. నాకు తెలుసు వసంత, నన్ను వేళాకోళం చేయటానికి నువ్వే అక్కడది పాతి పెట్టావని అంది శోభ. ఉలిక్కి పడ్డాను. శోభ మనసులో నుంచి నిధి గురించిన ఆశలు తొలగించడం కోసం నేను ఆ పని చేసిన మాట వాస్తవం. కేవలం నిధి కోసమే ఆమె నాతో స్నేహం చేసి ఉన్నట్లయితే అంతటితో నన్ను వదిలిపెడుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. నా అభిప్రాయంలో సుజాత అన్న చాలా తెలివైనవాడు. అతనే ఈ విషయం ఊహించి ఆమెకు చెప్పుండాలి. బహుశా నా ఇంట్లో జరిగే ఆసక్తికరమైన ప్రతి విషయం గురించి ఇద్దరూ చర్చిస్తూ ఉండి ఉండాలి. నేను శోభ వంక చూసి, అయితే నీకు అన్నీ తెలిసిపోయాయన్నమాట. ఇంకా మనం నిధి గురించి గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంది అన్నాను. మా ఇంటికి వెంకట్రావు తల్లి కాస్త తరచుగానే రావటం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు మొదటిసారిగా పెరట్లో మేము తీసుకొచ్చిన మార్పులు చూడటానికి ఆవిడ కుతూహలపడింది. నేను శోభ ఆవిడని పెరట్లోకి తీసుకువెళ్ళాము. మేము చాలా అందంగా దొడ్డిని తయారు చేశామని ఆవిడ మెచ్చుకుంది. ఒక్కసారి దొడ్డంతా కలే తిరిగి, అమ్మా వసంత, దొడ్లో ఎక్కడా తులసి మొక్క కనపడదేం? మీ అమ్మ ఉన్నప్పుడు రోజు భక్తిగా తులసికి పూజ చేసేదనుకుంటాను అంది. హఠాత్తుగా నాకు గుర్తుకొచ్చింది. అమ్మ స్నానం చేసి రోజు ఉదయం తులసి మొక్కకు పూజ చేసేది. ఏడాది క్రితం వరకు దొడ్లో తులసి కోట మట్టితో మెత్తింది ఉండేది. ఎందుకో అమ్మ ఆ కోటనెత్తేసి మొక్కను మామూలుగా భూమిలో పాతింది. రోజు పూజలు మాత్రం మానలేదు. మన నిధి నిక్షేపాలకు ఈ తులసి మొక్కే దారి చూపిస్తుందమ్మా అంటూ ఉండేది. అప్పట్లో ఆ మాట అర్థం నేను సరిగ్గా గ్రహించలేదు. ఇప్పుడు నాకు అందులో ఏదో అర్థం ఉందనిపించసాగింది. సరైన సంరక్షణ లేక అమ్మ పోయిన కొద్ది వారాలకే ఆ మొక్క ఎండిపోతే ఎన్నో పూజలు చేసిన అమ్మను అకాల మరణం నుంచి తప్పించలేకపోయిన ఆ మొక్కను నేనే పీకి అవతల పారేశాను. బహుశా ఆ మొక్క కింద నిధి ఉన్నదేమో. ఆ మొక్క ఉండే స్థలం నాకు బాగానే గుర్తుంది. ఎండిపోతే పీకి అవతల పారేశానండి అని ఆవిడకి చెప్పినప్పటికీ నా మనసంతా ఏవేవో ఊహల్లోకి జారిపోతోంది. ఎంత పని చేశావమ్మా! తులసి అంటే ఇంటికి ఎలవేల్పు. రేపు నేను నీకు ఒక మొక్క పంపిస్తాను, వేసుకో. పూజ చేసుకున్నా చేసుకోకపోయినా రోజు కాసిన నీళ్లు మాత్రం పోస్తూ ఉండు అంది. ఆవిడ వెళ్ళిపోయాక నేను శోభతో, నిధి ఆచూకీ దొరికింది అన్నాను. బహుశా తులసి మొక్క కింద ఉండి ఉంటుందనుకుంటున్నావు కాదు అంది శోభ సాలోచనగా. కానీ ఆ మొక్క ఎక్కడుండేది ఇప్పుడు నాకు గుర్తులేదు అన్నాను. శోభ ఒక్క నిమిషం పాటు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఏదో గుర్తుకొచ్చిన దానిలా, అన్నట్టు మర్చిపోయాను, నా జాకెట్లు కుట్టేశానని ఈవేళ వచ్చి తీసుకుపోవచ్చునని బట్టలు కుట్టే జానకమ్మ తనకు చెప్పినట్లు ఆఫీసులో నా కొలీగు సుమిత్ర చెప్పింది. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటప్పుడు తెచ్చుకుందామనుకుని మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు కూడా వస్తావా అంది.
శోభ కావాలని నాకు ఆ అవకాశం కల్పించిందో లేక నిజంగా తనకు పని ఉందో తెలియదు, కానీ నేను మాత్రం ఈ అవకాశాన్ని జారవిడవదలుచుకోలేదు. ఆఫీసు నుంచి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాలంటే ఈరోజు ఎందుకో బోరుగా ఉంది అన్నాను. శోభ నన్ను బలవంతం పెట్టలేదు. ఆమె వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు మాత్రం ఆగాను. ఆ తర్వాత చకచకా దొడ్లోకి వెళ్ళాను. జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒకప్పుడు అమ్మ పూజలు చేసే తులసి మొక్క పాతపడ్డ ప్రదేశాన్ని గుర్తించాను. అదృష్టవశాత్తు గుణపం ఇంట్లోనే ఉంది. తీసుకువచ్చి తవ్వటం మొదలుపెట్టాను. చేతులు వణుకుతున్నాయి. ఆశ, ఉద్రేకము కలిసిన వింత సమ్మిళిత భావాలు మదిలో మెదులుతున్నాయి. నేను ఇంకా ఎంతో తవ్వకుండానే వీధి తలుపు తట్టిన చప్పుడయింది. ఎవరై ఉంటారు? శోభ? జానకమ్మ ఇంటికి వెళ్ళి రావడానికి కనీసం 30 గంట పడుతుంది. ఏమైతేనే నేను త్వరగా మట్టి మళ్ళీ కప్పేసి గుణపం లోపల పెట్టి చేతులు కడుక్కొని తలుపులు తీయటానికి వెళ్ళాను. వచ్చింది శోభే. జానకమ్మ సినిమాకి వెళ్తూ దారిలో ఎదురైంది అంది శోభ. శోభ పథకం నాకు అర్థమైంది. చాలా తెలివిగా ఆమె నిధి ఉన్న స్థలాన్ని తెలుసుకోగలిగింది. పెరటి వైపుకు వచ్చి నా చర్యలను ఆమె పెరటి తలుపు ద్వారా చూసి ఉండే అవకాశం ఉంది. నాకు భయము, కోపము, బెంగ వగైరా రకరకాల భావాలు కలిగాయి. కానీ నిస్సహాయరాలిని. ఆ పరిస్థితిలో శోభను చెయ్యి దాటనిచ్చి ఆమె ప్రియుడితో సహా నిధి మీదకు దండయాత్ర చేయడానికి అవకాశం ఇవ్వకూడదనిపించింది. అందుకే ఆమెతో మంచి పని జరిగింది, పద నిధి కోసం ప్రయత్నిద్దాం అని ఆమెను తీసుకుని దొడ్లోకి వెళ్ళాను. ఇద్దరం తవ్వటం మొదలుపెట్టాము. ఇందాక నేను తవ్విన చోటనే. నిజానికి మేము ఎంతో లోతు తవ్వలేదు. కంగుమన్న శబ్దం వినపడింది. మరికొంత ప్రయత్నం మీద ఒక చిన్న ఇత్తడి పెట్టెను బయటకు తీశాము. మరు క్షణంలోనే నా తల మీద ఏదో వస్తువు బలంగా పడినట్లు అనిపించింది. నా తల బరువెక్కింది. ఆ తర్వాత స్పృహ తప్పిందనుకుంటాను. స్పృహ తప్పే ముందు దొంగ దొంగ అన్న శోభ కంఠం నెమ్మదిగా నా చెవులు పడింది. నాకు ఎదురుగా శోభ కనపడింది. నేను కళ్ళు విప్పగానే శోభ ముఖంలో ఆనందం కనపడింది. ఎలా ఉంది నీకు అని అడిగింది. నాకు ఇంకా తల కాస్త బరువుగా ఉంది. జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నెమ్మదిగా గుర్తుకొస్తుంది. నేను శోభ పెరట్లో నిధి కోసం తవ్వటము, ఒక ఇత్తడి పెట్టెను వెలికి తీయటము, ఎన్నో ఆశలతో నేను ఆ ఇత్తడి పెట్టె వంకే చూస్తూ ఉండటము, అంతే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నా ఎదుట శోభ. అసలేం జరిగింది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగాను. మనం నిధి కోసం ప్రయత్నించి విజయం పొందిన సందర్భంలో ఎలా వచ్చాడో ఒక దొంగ వెధవ నీ తల మీద బలంగా కొట్టి నేను ఆశ్చర్యంలో నుంచి తేరుకునేలోగా నిధి ఉన్న ఇత్తడి పెట్టెను పట్టుకుని పారిపోయాడు. తక్షణ కర్తవ్యంగా నాకు నిన్ను హాస్పిటల్లో చేర్చడం తప్ప మరేమీ కనపడలేదు. అప్పట్నుంచి నేను ఇక్కడే ఉండి నీకు స్పృహ రావటం కోసం ఎదురు చూస్తున్నాను. అదృష్టవశాత్తు నీకు తగిలిన దెబ్బ బలమైనది కాదుట అంది శోభ నెట్టూరుస్తూ. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే నిధి చేజారిపోయిందన్నమాట అన్నాను బాధగా. అవును, నేను దగ్గరుండి కూడా నీకు సహాయపడలేకపోయాను అంది శోభ దిగులుగా. కానీ నాకు బాగా అనుమానంగా ఉంది. నా నిధి మాయం కావటంలో శోభది ప్రధాన పాత్ర అని. ఆశ్చర్యం ఏమిటంటే నిజంగా ఇంటి పెరట్లో నిధి ఉండటము, అమ్మకు ఆ విషయం తెలిసి ఉండటము, తులసి మొక్క కింద అమ్మ నిధిని ఉంచిందని ఖచ్చితంగా తెలిస్తే నేను అంత తొందరపడి శోభకు దొరికిపోయేలా ఆ ప్రయత్నం చేసి ఉండేదాన్ని కాదు. నేను శోభ కలిసి తవ్వి పెట్టిన ఒకదారిని వెలికి తీయగలిగినప్పుడు నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అయితే ఆ సమయంలో మరొకరు మా ఇంట్లో చొరబడే అవకాశమూ లేదు. సుజాత అన్నకు శోభ ఏ సమాచారమైనా అందచేసే అవకాశం సాయంత్రం ఉన్నదని నాకు తోచడం లేదు. శోభ బయటికి వెళ్లే నెపంతో దొడ్లో నేను నిధి కోసం ప్రయత్నం చేసే అవకాశం ఇచ్చి తను పెరటి వైపుకు వచ్చి నా చర్యలను గమనించి నేను కాస్త తవ్వకం మొదలు పెట్టగానే వచ్చి తలుపు తట్టి ఉంటుందని నా ఊహ. అయితే ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చిన అలికిడి కాలేదు. ఇప్పుడు నాలో మరో అనుమానం రేకెత్తుతోంది. నన్ను శోభే కొట్టి ఉంటుంది. తర్వాత విషయం పోలీసుల వరకు పోకుండా ఉండటం కోసం, పోయినా తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం ఆమె నన్ను స్వయంగా హాస్పిటల్లో చేర్చింది. శోభ, ఏమాత్రం వీలు పడ్డా నీకు నా నిధిలో భాగం ఇస్తానని ఓసారి అన్నాను. కానీ నిధి నీ చేతుల నుంచి నా చేతుల దాకా రాలేదు. అమ్మకు నిధి పాతిపెట్టేటంత సంపద ఎక్కడుందో నాకు తెలియదు. కానీ అది ఆమె కేవలం నా కోసం సంపాదించింది. కేవలం నాకు మాత్రమే ఉపయోగపడాలనే అభిప్రాయంతో
దాన్నామె భూస్థాపితం చేసింది. భూమాత ప్రభావం వల్ల అది నీ బొటిగాళ్ల చేతుల్లోనో పడి చిల్ల పెంకుల కిందో మరో విధంగానో కనపడితే తిరిగి దానిని నిధిగా మార్చటానికి నేనున్నానని గుర్తుంచుకుంటే చాలు. అది ఒకవేళ నీ చేతిలోనే ఇంకా ఉండి ఉన్నట్లయితే ఏ వాటా కోరకుండానే నీకు నిధిగా మార్చి పెడతాను. అమ్మ కష్టార్జితం ఎవరికి కాకుండా వృధాగా పోకూడదు అన్నాను. అప్పటికి నాకు దుఃఖం ముంచుకురాగా 2 చేతులు ముఖానికి కప్పుకొని ఏడ్చాను. నాకు తెలుసు, నేనిప్పుడు పూర్తిగా నిస్సహాయురాలిని. తెలిసి కొరివితో తలపోక్కున్నాను. ఇంతకీ నా రాత అలా ఉంది. అమ్మే నాతో తను ఫలానా చోట నా గురించి నిధిని పాతానని చెప్పి ఉంటే నాకు ఈ కష్టాలే ఉండేవి కాదు. మర్నాడు ఉదయమే నేను తిరిగి ఇంటికొచ్చేశాను. తగిలిన దెబ్బ ఏమాత్రం ప్రమాదకరమైంది కాదని డాక్టర్ అన్నప్పుడే అది శోభ లాంటి బలహీనురాలి కారణంగా తగిలిన దెబ్బ అని ఊహించగలిగాను. నేను బలహీనురాలినే కావటం వలన నాకు ఆ మాత్రం దెబ్బకి స్పృహ తప్పి ఉండాలి. నేను స్పృహ తప్పి పడిపోతున్నట్లు శోభ గుర్తించి ఉంటుంది. అందుకే ఎవరో ఇతరులు నన్ను కొట్టారన్న భ్రమ కలిగించడం కోసం నెమ్మదిగా దొంగ అని అరుచుంటుంది. ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాను. శోభ ఉంటానన్నా వద్దని ఆఫీసుకు పంపించేశాను. ఒంటరిగా ఆలోచిస్తూ మంచం మీద పడుకుంటే ఎప్పుడూ తెలియకుండా నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చేసరికి ఎవరో తలుపు తడుతున్నారో లేక ఎవరో తలుపు తట్టడం వల్ల మెలకువ వచ్చిందో ఖచ్చితంగా చెప్పలేను, కానీ లేచి వెళ్ళి తలుపు తీశాను. మొట్టమొదటిసారిగా నేను శోభను సుజాత అన్నను కలిపి చూశాను. సుజాత అన్న చేతిలో ఒక సంచి ఉంది. ఇద్దరూ మౌనంగా లోపలికి ప్రవేశించారు. నేను తిరిగి తలుపు వేయటమేమిటి, శోభ నా కాళ్ల మీద వాలిపోయి ఒక ఉత్తమ స్నేహితురాలని మోసం చేయాలనుకున్నందుకు నన్ను క్షమించగలవా అంటూ ఏడ్చింది. శోభ ఏడవటం నాకు విపరీతంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. కారణం సరిగ్గా ఊహించలేకపోయాను. 2 చేతులతో ఆమెను పైకి లేవనెత్తుతూ ఇది మరో నాటకానికి నాంది ప్రస్తావన కాదు కదా అనుకున్నాను. ముగ్గురం మౌనంగా నా గదిలోకి ప్రవేశించి తలో కుర్చీలో కూర్చున్నాము. సుజాత అన్న మౌనంగా తన చేతి సంచిలో నుంచి ఏదో బయటకు తీసి నాకు అందించాడు. నా కళ్ళు మెరిశాయి. నా మదిలో ఎన్నో ఆలోచనల తరంగాలు ఉవ్వెత్తున ఉబికాయి. అది నిన్న సాయంత్రం పెరట్లో నేను శోభ కలిసి కనుగొన్న పెట్టె. అంటే నేను ఊహించిన విధంగానే జరిగిందన్నమాట. శోభ ఈ దొంగతనంలో ప్రధాన పాత్ర వహించిందన్నమాట. అయితే ఆ పెట్టె తిరిగి నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? పెట్టెలో ఏముంది? చిల్ల పెంకులా లేక తేళ్ళు పాములా లేక? వణుకుతున్న చేతులతో నేను పెట్టి తెరిచాను. పెట్టెలో కనపడ్డవి నన్ను అమితంగా ఆశ్చర్యపరిచాయి. అన్నింటికంటే పైన ఉన్న కాగితం ఒక నవలలో నుంచి చించబడ్డ మొదటి పేజీ. ఆ తర్వాత నేను రుక్మిణిని ప్రేమ వివాహం చేసుకోవటం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ఆ కారణంగా నేను ఆస్తికి రుక్మిణికి మనసులో పోటీ పెట్టవలసి వచ్చింది. రుక్మిణి నెగ్గింది. ఆస్తి వదులుకుని స్వతంత్ర జీవితం ప్రారంభించాను. అదృష్టం కలిసిరాగా 2 సంవత్సరాల్లోనే పైకి రాగలిగాను. రుక్మిణి అదృష్టంతో నన్ను గొప్పవాణ్ణి చేసింది. నేను స్వయం కృషితో పైకి రావటం చూసి ఆస్తి వదులుకోవటంతో అధోగతికి పోతాననుకున్న నమ్మకం నిజం కాని కారణం వల్లనేమో అమ్మా నాన్న నన్ను తిరిగి ఆదరించారు. ఆ ఆదరణలోని మర్మం నేను తెలుసుకోలేకపోయాను. రుక్మిణి మీద నా తల్లిదండ్రులకు పగ ఉంటుందని ఊహించలేకపోయాను. తల్లిదండ్రులు చెప్పిన అబద్ధపు మాటలను, చూపిన తప్పుడు సాక్ష్యాలను నమ్మి నా జీవిత భాగ్యలక్ష్మి అర్ధాంగి అయిన రుక్మిణి శీలాన్ని అనుమానించగలిగేటంత నీచపు స్థాయిగా దిగజారిపోయాను. రుక్మిణి అభిమానవతి. నా అనుమానాన్ని అతి కష్టం మీద మొట్టమొదటిసారి ఆమె ముందు బయట పెట్టినప్పుడు ఆమె దెబ్బతిన్న పులిలా నా వంక చూసింది. ఆ సమయంలో ఆమె అన్న మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. మీకు సంబంధించినంత వరకు ఈ రుక్మిణి చచ్చిపోయింది. ఇంత అసత్యకరమైన అవమానకరమైన అనుమానం మనసులో పెట్టుకున్న భర్తతో నేను కాపురం చేయలేను. కానీ ఈ లోకానికి సంబంధించినంత వరకు రుక్మిణి చావలేదు, చావదు. భర్త పంచన లేకుండా స్వచ్ఛమైన జీవితాన్ని నడపగలనని రుజువు చేస్తాను, కానీ మళ్ళీ మీ కళ్ళబడను. అవే రుక్మిణి చివరి మాటలు. ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయాక అతి స్వల్ప వ్యవధిలోనే నా తప్పు పొరపాటు నాకు తెలిసొచ్చాయి. అయితే అప్పటికే సమయం మించిపోయింది. ఒక పర్యాయం పేపర్లో ప్రకటన వేస్తే సమాధానంగా తనను వెతికే ప్రయత్నాలు చేస్తే చూడగలిగేది తన శవాన్ని మాత్రమేనని రుక్మిణి నుంచి ఉత్తరం వచ్చింది. రుక్మిణి గురించి నేనేమీ తెలుసుకోలేకపోయినా నా గురించి ఆమె తెలుసుకుంటూనే ఉంది.
అడపాదడపా ఆమె నాకు ఉత్తరాలు రాసేది. 1 సంవత్సరం క్రితం ఆమె నాతో ఫోన్లో కూడా మాట్లాడింది. ఇంతకాలం భార్యను మర్చిపోకుండా ఉన్నందుకు, మరొక వివాహం చేసుకోనందుకు నన్ను అభినందించింది. కన్న కూతురి భవిష్యత్తు బంగారం చేయాలన్న బలహీనత తనను మళ్ళీ నా దగ్గరికి చేరుస్తుందేమోనని భయపడుతున్నానని చెప్పింది. తన సచ్చీలతకు ముమ్మూర్తిలా తండ్రినే పోలి ఉన్న తన బిడ్డే సాక్ష్యమని అంది. తనకు అర్ధాంతరపు చావు వస్తే మాత్రం తన కూతుర్ని ఆదరించమని, నా కూతుర్ని నేను గుర్తుపట్టడానికి కొన్ని సాక్ష్యాలను ఉంచుతానని చెప్పింది. అయితే నువ్వు నా దగ్గరికి రావాలని నేను బాధగా అడగ్గా సమాధానంగా టెలిఫోను నిట్టూర్పు, ఆ పైన క్లిక్కుమన్న శబ్దము వినిపించాయి. ఆ తర్వాత ఈరోజు ఈ విధంగా నా చిట్టి పాపను చూడటం జరిగింది. ఆ పైన ఆయనకు మాటలు పెగల్లేదనుకుంటాను, మరి మాట్లాడలేకపోయారు. ఎవ్వరూ లేరనుకుంటున్న నేను తండ్రి స్థానంలో నిలబడి ఉన్న ఆ అమృతమూర్తిని చూస్తూ సంతోషం, దుఃఖం వగైరా విచిత్ర సమ్మేళన భావాలతో సతమతం అవుతున్నాను. అమ్మ కథ నాకు బాగా ఇప్పుడు అర్థమైంది. అభిమానంతో పట్టుదలతో ఇల్లు వదిలి సంపదలకు దూరమైనా ఎన్నడూ వాటి గురించి బాధ చెందలేదు. ఏ పరిస్థితుల్లోనూ తన పట్టుదలను సడలించుకోలేదు. ఎదుగుతున్న కూతుర్ని చూసినప్పుడల్లా ఆమెకు బాధగా ఉంటుండేది. నిధి పేరిట ఆమె భర్తకు తనకు సంబంధించిన ముఖ్య గుర్తులు, నాకు సంబంధించిన ముఖ్య గుర్తులు, తన జీవిత వివరాలు, తను సంతకం చేసిన నా ఫోటోలు ఒక పెట్టెలో భద్రంగా దాచి ఉంచింది. ఆమె ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందంటే వేరెవ్వరూ నా పేరుతో ఆ నిధిని వశం చేసుకోలేరు. శోభ, సుజాత అన్న పెట్టెలోని విశేషాలు వివరాలు చూసి అది నిధి కాదని, కేవలం నాకు మాత్రమే ప్రయోజనకారి అని గ్రహించి చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి నా దగ్గరకు తిరిగొచ్చారు. పెట్టెలో గత 10-15 సంవత్సరాలుగా తన భర్త చిరునామా వివరాలు రాయబడి ఉన్నాయి. సుజాత అన్న ఆ చిరునామా వ్యక్తి వద్దకు నన్ను చేర్చడానికి సహాయపడ్డాడు. అమ్మ మాటలు నిజమయ్యాయి. ఆమె నా కోసం దాచిపెట్టిన నిధి నన్ను అపార సంపదలకు ఏకైక వారసురాల్ని చేసింది. అమ్మ దానిని ఏ ఉద్దేశంతో నిధి అని పిలిచిందో నాకు తెలియదు, కానీ నిజంగా దానికి నిధి అన్న పేరే తగును. ఎందుకంటే అది నా చెయ్యి దాటిపోయినా చివరకు నాకు తప్ప మరెవరికి ఉపయోగపడలేకపోయింది. కొత్త జీవితం ప్రారంభించాక నాకు అమ్మ చేసిన పెద్ద పొరపాటు అర్థమైంది. అభిమానానికి, పట్టుదలకు ప్రాముఖ్యతనిచ్చి ఆమె జీవితంలో తనకు తన భర్తకు మనశ్శాంతి లేకుండా చేసింది. నాన్నగారి లాంటి ప్రేమమూర్తిని వదులుకుని ఆమె జీవితంలో ఏం సాధించిందో నాకు అర్థం కాకుండా ఉంది. కానీ నాన్నగారు మాత్రం అది అమ్మ తప్పు కాదని, తను చేసిన తప్పుకు భగవంతుడు తనను ఆ విధంగా శిక్షించాడని అంటుంటారు. ఇంతకాలం సంపదకు నన్ను దూరంగా ఉంచినందుకు తన్ను క్షమించలేనని అమ్మ అనుకుంది. అయితే పిల్లలకు కావలసిన సంపద డబ్బు రూపంలో కాదు, ప్రేమ రూపంలో. తను బ్రతుకున్నంతకాలం నాకు ఆ లోటు లేదు. తన మరణానంతరం కూడా నాకు ఆ లోటు లేకుండా చేసిన అమ్మకు నేను సర్వదా రుణపడి ఉంటాను. కానీ నాన్నగారి వంటి ఉత్తమ మానవుడి ప్రేమకు తను దూరం కావటమే కాక నన్ను కూడా దూరం చేసిన అమ్మ తప్పును క్షమించడం నా వల్ల అవుతుందో కాదో నాకు తెలియదు. అంతా ఆ పైవాడి లీల అంటారు నాన్నగారు. పైవాడి లీల సంగతి ఎలా ఉన్నా ప్రతి మనిషి తన అభిమానానికి, పట్టుదలకు కాస్త హద్దులు ఏర్పరచుకోవాలన్న సత్యాన్ని మాత్రం నేను గుర్తించాను. అమ్మ కథ తెలిపే సత్యం నాకు తెలిసినంత వరకు ఇదే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.